దీన్ని మొదటగా మనం సాల్వ్ చేస్తుందని ఏమంటాం? రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. ఏమంటాం? రీడింగ్ కాంప్రహెన్షన్. వెరీ గుడ్. నీరజ్ ఒక్కలే ఆన్లైన్ ఉన్నారు. సో రీడింగ్ కాంప్రహెన్షన్, ధీరజ్, బిఫోర్ ఐ కంటిన్యూ, నాకు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా ఆర్సీ సాల్వ్ చేస్తూ ఉంటారు? అంటే అర్థం కాలేదు సార్, చెప్పండి. హౌ ఫ్రీక్వెంట్లీ డూ యూ సాల్వ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్? మీరు ఎంత తరచుగా రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు? డైలీ ఒక 4-5 సార్. అవునా? మీ యాక్యురసీ ఎలా ఉంటుంది? అవుట్ ఆఫ్ 9, 6, 7. ఓకే, అవుట్ ఆఫ్ 6, 7, ఫైన్. ఓకే ఓకే. సో ఒకసారి ఈ ప్యాసేజ్ చూద్దాం మనం. ఆర్సీ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ లేకుండా ఏ ఎగ్జామ్ ఉండదు, మీకు తెలుసు కదా. 100%. అవును. ఆర్సీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ చెప్పడంతో పాటు. ఫస్ట్ మనం రెగ్యులర్ గా అకాడమిక్ ప్యాసేజెస్ ని ఎలా స్ట్రక్చర్ చేస్తారో కొంత అంచనా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎన్ని పారాగ్రాఫ్లు కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దామా? 1, 2, 3, 4 ఏమో 4, ఉంది. ఒక 4 వరకు ఉన్నాయి, అంతేనా? ఓకే. ఎప్పుడు కూడా మొదటి సెంటెన్స్ చదివి దేని గురించి మాట్లాడుతున్నాడు మనం అంచనా వేసుకోవాలన్నమాట. మొదటి సెంటెన్స్ ఏంటి? మొదటి సెంటెన్స్ ఇక్కడ చూద్దామా? విత్ రిగార్డ్ విత్ రిగార్డ్ టు ఎంప్లాయ్మెంట్, ది టర్మ్ ఫెమినిజం కెన్ బి యూజ్డ్ టు డినోట్ presence of women in a particular sector or industry where there is a disproportionate concentration of women, for instance in the service industry, agriculture or garment industry. ఈ సెంటెన్స్ లో మీకు ఏం అర్థమైందో ఒక మాట చెప్పండి రాజేశ్వరి గారు. ఈ సెంటెన్స్ మీరు మనం చదివాం కదా ఇప్పుడు. విత్ రిగార్డ్ టు ఎంప్లాయ్మెంట్, ద టర్మ్ ఫెమినిజం, ఓకే, ఆర్ ఫెమినైజేషన్, కరెక్ట్ టర్మ్ ఇక్కడ ఫెమినిజం కాదు, feminization. With regard to employment, the term feminization can be used to denote the presence of women in a particular sector or industry where there is a disproportionate concentration of women. For instance, in the service industry, agriculture, or the garment industry. దీని అర్థం ఏమై ఉండొచ్చు? మీకు ఎలా అర్థమైతే అలా చెప్పండి. మీరు ఐడియా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నానేమో అని ఆలోచించొద్దు. మీకు మీకు ఏది అర్థమైతే అది, కొంతవరకు మీకు ఏది అర్థమైతే అది నాకు చెప్పండి. ఫెమినైజేషన్ మీనింగ్ ఇచ్చారు సార్ అంతే. అంటే గుడ్ విమెన్ గుడ్, అక్కడ, కంటిన్యూ చేయండి. అదే సార్, విమెన్ డిస్ప్రొఫెషనేట్ గా ఆ, కొన్ని సెక్టర్స్ ఉంటే దాన్ని ఉమ్, ఫెమినైజేషన్ అని చెప్పాను. అవును అవును. సో ఎప్పుడు కూడా మనం మొదటి సెంటెన్స్, సెంటెన్స్ అంటే ఏంటి? క్యాపిటల్ లెటర్ తో మొదలయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అవుతుంది. ఒక అకాడమిక్ ప్యాసేజ్ లో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ లోనే ఆ ప్యాసేజ్ లో ఆ మొత్తం ఆ ప్యాసేజ్ లో ఉన్నదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఓకే. సో ఈ ప్యాసేజ్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్న విషయం మనకి ఇక్కడ ఎక్కడ అర్థం అవ్వాలి? ఈ ప్యాసేజ్ మొత్తం ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్న మనకి ఎక్కడ అర్థం అవ్వాలంటే ఇక్కడ మొదట్లో విత్ రిగార్డ్స్ టు ఎంప్లాయ్మెంట్ అన్నారు కాబట్టి ఈ ప్యాసేజ్ అంతా ఎంప్లాయ్మెంట్ కోసం మాట్లాడతారో మనకు అర్థం కావాలి. నెక్స్ట్, ద టర్మ్ ఫెమినైజేషన్. ఫెమినైజేషన్ ఇక్కడ మనకి ఇంకో విషయం అర్థం కావాలి. అంటే ఎంప్లాయ్మెంట్ కి ఫీమేల్ కి అంటే మా వర్క్ ప్లేస్ తీసుకుంటే అందులో 10 మంది అబ్బాయిలు ఉంటారు, 10 మంది అమ్మాయిలు ఉంటారు. సో ఎంప్లాయ్మెంట్ లో మేలు ఫీమేల్ అనే ఎంత ప్రపోర్షనల్ ఉంటారో దాని గురించి డిస్కస్ చేస్తాడని మనకి ఇక్కడ అర్థమైంది. కెన్ బి యూజ్ టు డినోట్ ప్రెసెన్స్ ఆఫ్ విమెన్ ఇన్ ఎ పర్టికులర్ సెక్టర్. ఇప్పుడు మనం ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకుందాం, మెన్ ఎక్కువ ఉన్నారా విమెన్ ఎక్కువ ఉన్నారా? అగ్రికల్చర్ తీసుకుందాం, మెన్ ఎక్కువ ఉన్నారా విమెన్ ఎక్కువ ఉన్నారా? అలా రకరకాల సెక్టర్, సర్వీస్ సెక్టర్ తీసుకుంటే అలా అన్ని చెప్తున్నాడు అనమాట. ఇంజనీర్స్ తీసుకుంటే, సివిల్ ఇంజనీర్స్ తీసుకుంటే, డాక్టర్స్ తీసుకుంటే అని చెప్తున్నాడు అనమాట. రైట్. సో విమెన్ పెరగడాన్నే, ఏదైనా ఒక సెక్టర్ లో విమెన్ పెరగడాన్నే ఫెమినైజేషన్ అంటాం అనమాట. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఎకనామిక్ సర్వే 2017-2018 స్టేటెడ్ దట్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఇండియా ఇస్ అండర్ గోయింగ్ ఫెమినైజేషన్. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా మనకు ఒక విషయం అర్థం కావాలి. మీరు చెప్పండి నాకు, రాజేశ్వరి గారు, బ్రాడ్ గా ఒక టాపిక్ స్టార్ట్ చేసి దాన్ని నేరో చేసుకుంటూ తీసుకెళ్తారా, లేదా నేరోగా దాన్ని స్టార్ట్ చేసి బ్రాడ్ చేసుకుంటూ వెళ్తారా సాధారణంగా? నారో తీసుకొని బ్రాడ్ చేస్తారు సార్.
రెండు రెండు కూడా ఉంటాయి రాజేశ్వరి గారు. అంటే ఏంటి, జస్ట్ టాపిక్ ని చిన్నగా మొదలుపెట్టి దాన్ని అలా బ్రాడ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా ఉంటది. లేదు, బ్రాడ్ గా స్టార్ట్ చేసి దాన్ని అలా నేరో చేసుకుంటూ కూడా వెళ్తారనమాట. సాధారణ ఇదే ప్యాటర్న్ అకాడమిక్ లో ఉంటుంది. ఇక్కడ సాధారణంగా అన్ని ఎంప్లాయ్మెంట్ సెక్టర్ గురించి మాట్లాడుతూ దాన్ని నేరో చేసుకుంటూ ఎక్కడికి తీసుకెళ్ళాడు, ఏ సెక్టర్ తీసుకెళ్ళాడు? అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో విమెన్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సర్వేలో ఏం చెప్పారంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇండియా ఇస్ అండర్ గోయింగ్ ఫెమినైజేషన్. అంటే అగ్రికల్చర్ సెక్టర్ లో అమ్మాయిలు పెరుగుతున్నారా తరుగుతున్నారా దాని అర్థం? తగ్గుతున్నారని. ఆ, అవును. అక్కడ మీకు కరెక్ట్ గా అర్థం కాలే కాన్సెప్ట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వీడు ఏమంటున్నాడంటే ఈ సెక్టర్ లో, అగ్రికల్చర్ సెక్టర్ లో, ఈ కాంటెక్స్ట్ లో దీని అర్థం ఏంటంటే అమ్మాయిలు పెరుగుతున్నారంట. ఈ అండర్ సెక్టర్ గోయింగ్ సార్, అండర్ గోయింగ్ అంటే ఏంటి సార్? ఇండియా ఈజ్ అండర్ గోయింగ్ అండర్ ఫెమినైజేషన్ గోయింగ్ అంటే అన్నారు. అండర్ గోయింగ్ అంటే ఆ ప్రాసెస్ లో ఉంది అని. ఓకే సార్. ఓకేనా? అండర్ గోయింగ్ అంటే తగ్గుతుంది అని కాదనమాట. మీకు మొత్తం ఫస్ట్ పేర్ ఎంత చదివి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ ద ఫేస్ ఆఫ్ షింకింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి. ఇన్ ద ఫేస్ ఆఫ్ షింకింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ లో అవకాశాలు ఎవరికి తగ్గుతున్నాయంట? Men. ఎవరికి అగ్రికల్చర్ లో అవకాశాలు ఎవరికి తగ్గుతున్నాయంట? రాజేశ్వరి గారు, మెన్ కి తగ్గుతున్నాయి కదా. ఎందుకు తగ్గుతున్నాయంట? వాళ్ళు పళ్ళు వదిలేసి పట్నం వైపు వెళ్తున్నారంట. దేనికోసం? ఇంటూ రూరల్ నాన్ ఫార్మ్, వాళ్ళు ఫార్మింగ్ కాని సెక్టర్స్ లోకి వెళ్తున్నారంట. ఓకేనా? మైగ్రేట్ అవుతున్నారంట, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మైగ్రేట్ అవుతున్నారంట. దేనికంట? జీవనోపాధి కోసం మైగ్రేట్ అవుతున్నారంట. ఓకే, కంటిన్యూషన్ లోకి వెళ్తే, సిన్స్ విమెన్ డిడ్ నాట్ ఫీచర్ ప్రిడామినెంట్లీ ఇన్ ఐదర్ ఆఫ్ దీస్ ట్రెండ్స్, మోస్ట్ రూరల్ విమెన్ ఆర్ స్టిల్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్. అలా మెన్ అందరూ కూడా పల్లెలు వదిలేసి పట్టణాల వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి, ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ అవకాశాలన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయంటే ఉమెన్ కి. ఇప్పుడు విమెన్ అటువైపు వెళ్తున్నారు అనమాట. ఓకేనా? సో ఈ ఆథర్ ఇప్పుడు దాకా ఏం మాట్లాడాడంటే విమెన్ కష్టపడి అవకాశాలు సంపాదించుకున్నారు అన్నట్టు చెప్పట్లేదు ఆయన. అంటే సొసైటీలో జరుగుతున్న మార్పులు బట్టి పల్లెల్లో చాలా మంది మెన్ డ్రైవర్ జాబ్స్ కో లేకపోతే వాచ్మ్యాన్ జాబ్లకో దేనికో వెళ్ళిపోతున్నారు కాబట్టి విమెన్ కి ఇక్కడ ఎక్కువ జాబ్స్ పిక్ చేస్తున్నారని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దాకా చెప్పింది అయితే అది. ఓకేనా? ఇక్కడి నుంచి ఒక్కసారి రాజేశ్వరి గారు నా కోసం ఇక్కడి నుంచి ఈ లైన్ ఒక్కసారి చదవరా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఓకేనా? నేను ఇక్కడ బ్రాకెట్ పెట్టాను చూడండి, ఇక్కడ ఇలా ఓపెన్ చేశాను, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక్కసారి చదవండి అమ్మా. ఫెమినైజేషన్ కెన్ బి యూజ్డ్ టు డినోట్ ప్రెజెన్స్ ఆఫ్ ఉమెన్. ఫెమినైజేషన్ అంటే ఏంటి? అక్కడ అమ్మాయిలు ఉండడాన్ని, ఏదైనా సెక్టర్ లో అక్కడ అమ్మాయిలు ఉంటే దాన్ని ఫెమినైజేషన్ అంటారంట. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు టీచింగ్ లో మెన్ ఎక్కువ ఉంటారా విమెన్ ఎక్కువ ఉంటారా మీ అభిప్రాయం బట్టి? అంటే సాధారణ ఓకే, మనకు తెలిసిన జనరల్ నాలెడ్జ్ తో మనం చూసిన మన లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే కొంతమందికి మెన్ ఉంటారు, కొంతమంది. డాక్టర్స్ లో మెన్ ఎక్కడ ఉంటారా విమెన్ ఎక్కువ ఉంటారా? మెన్స్ ఎక్కువ ఉంటారు. అది కూడా ఒక జనరల్ అంచనా. మన దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు, ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తా. ఇప్పుడు నాకు చెప్పండి, సివిల్ ఇంజనీర్స్ లో మెకానికల్ ఇంజనీర్స్ లో మెన్ ఎక్కువ విమెన్ ఎక్కువ ఉంటారా? మెన్ ఎక్కువ, సివిల్ మెకానికల్ కాబట్టి మెన్ ఎక్కువ ఉంటారు అనమాట. సో ఇక్కడ దాకా ఫస్ట్ పారా అలా అయింది. ఇప్పుడు సెకండ్ పారా చూద్దాం. సెకండ్ పారా ఒకసారి మీరు చదువుతారా, అలా లోపల మనసులో చదువుకుంటారా? వన్ రీజన్ ఫర్ ద ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఇప్పుడు చూడండి, మీకు చెప్పాను కదా, బ్రాడ్ గా స్టార్ట్ చేసి నేరాకి వచ్చి ఫెమినైజేషన్ అంటే అగ్రికల్చర్ లో అమ్మాయిలు ఎందుకు ఇప్పుడు పెరిగారు అనేది మొత్తం డిస్కస్ చేస్తాడు అనమాట మనకి. వన్ రీజన్ ఫర్ ద ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ ఈస్ దట్ capital prefers to employ women. ఓకే, capital prefers to employ women. ఓకే, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఎవరినైనా హైర్ చేసుకోవాలి మాకు జాబ్ చేయడానికి. ఒకళ్ళు 10,000 అడుగుతున్నారు, ఒకళ్ళు 3,000 చేయడానికి సిద్ధపడతారు. మీరు ఎవరికి ఇస్తారు జాబ్? మీరే ఓనరు,
మీదే ల్యాండ్ ఉంది, మీరు వ్యవసాయం చేయడానికి మీ దగ్గరికి ఇద్దరు వచ్చారు, ఒక మ్యాన్ ఒక ఉమెన్ వచ్చారు. ఒకళ్ళు 10,000 చేయడానికి సిద్ధపడుతున్నారు, ఇంకోళ్ళు 3,000 చేయడానికి సిద్ధపడతారు. మీరు ఎవరికి ఇస్తారు? 3,000 వాళ్ళకి ఇస్తారు సార్. ఆబ్వియస్లీ 3,000కే ఇస్తాం. విమెన్ అంట తక్కువ పేకి కూడా విల్లింగ్ గా ఉన్నారంట సపోర్ట్ వర్క్ చేయడానికి, అండ్ వాళ్ళని ఈజీగా హైర్ చేసుకోవచ్చంట. ఓకే, అండ్ ఈజీగా కూడా వాళ్ళ జాబ్ నుంచి తీసియొచ్చు కూడా అంట. నువ్వు రావద్దు రేపు నుంచి అని చెప్పియొచ్చు అంట. ఈజీగా హైర్ చేసుకోవచ్చు, ఈజీగా ఫైర్ చేసుకోవచ్చు. అండ్ ద థాట్ టు బి డొసైల్. అండ్ అమ్మాయిలు డొసైల్ అంటే ఏంటి తెలుసా? చెప్పిన మాట వినడం, ఒబీడియంట్ గా ఉండడం. ఓకే, అలాగే డొసైల్ అనమాట. అండ్ హార్డ్ వర్కింగ్, చాలా కష్టపడతారు. సో సాధారణంగా ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా ఏమనుకుంటారంటే అమ్మాయిలు చాలా సాఫ్ట్, వాళ్ళని అయితే ఈజీగా హైర్ చేసుకుని ఈజీగా ఫైర్ చేసుకోవచ్చు, చెప్పిన మాట వింటారు అని చెప్పనమాట. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంబైన్డ్ with gender division of work are an important explanation for happiness. ఓకే ఫైన్. ఇప్పుడు ఆ, అమ్మాయిలు ఈ పనులే చేయాలి, అబ్బాయిలు ఈ పనులే చేయాలి, సొసైటీలో కొన్ని డివిజన్స్ ఉంటాయి కదా. ఆ డివిజన్స్ బట్టి కూడా ఇక్కడ ఉంది చూడండి. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంబైన్డ్ విత్ జెండర్డ్ డివిజన్ అంటే మేల్ ఈ పనులే చేయాలి, ఫెమిన్ ఈ పనులే చేయాలి అని అర్థం. ఆఫ్ వర్క్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఫెమినైజేషన్. అగ్రికల్చర్ లో అమ్మాయిలు ఎక్కువ పెరగడానికి కారణం ఈ సొసైటీలో ఉన్న మేల్ పనులు ఇవి, ఫీమేల్ పనులు ఇవి అని డివైడ్ అవడం కూడా ఒక రీజన్ అనమాట. టుగెదర్ ద కీ ప్రొడక్షన్ కాస్ట్ ఇన్ చెక్ అండ్ ఎనేబుల్ క్యాపిటల్ అక్యుములేషన్. ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైతే ఈ బిజినెస్ రన్ చేసుకుంటారో వాళ్ళకి ఫినాన్షియల్ గా సేవ్ అవుతుంది, కాబట్టి తక్కువ తీసుకునే వాళ్ళకి చేస్తే అందుకనే విమెన్ కి ఈజీగా హైర్ చేసుకుంటారంటారు. అగైన్స్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ అగ్రారియన్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ అనమాట. అగైన్స్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ అగ్రారియన్ క్రైసిస్, రూరల్ మెన్, మార్చిన స్లైడ్. సార్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అంటే ఏం సార్? చెప్పమ్మా. బ్యాక్ డ్రాప్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అంటే రూరల్ అలా ఆ, ఆ, అక్కడ సందర్భం ఎలా ఉందో చెప్పడం బ్యాక్ డ్రాప్ అన్నమాట. రూరల్ డిస్ట్రెస్ అంటే రూరల్ లో ఉన్న ఇష్యూస్ అని అర్థం. ఉదాహరణకి ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, ఒక 10 మంది రైతులు ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా స్టడీగా ఇన్కమ్ రావట్లేదు అనమాట. వాళ్ళు ఆ ఆ టెన్షన్ తట్టుకోలేక, నేను మెయిన్ గా ఉపాధి నేను తీసుకొస్తాను, డబ్బులు నేను సంపాదిస్తాను, మీరేమొచ్చి అగ్రికల్చర్ చేయండి, మీకు సరిగ్గా వచ్చిన రాకపోయినా పర్లేదు. ప్రధానంగా ఇంట్లో బ్రెడ్ విన్నర్ ఎవరు, మెయిన్ గా డబ్బులు సంపాదించేది ఎవరు, మేలా ఫీమేలా అంటే ఈ ప్యాసేజ్ కాంటెక్స్ట్ లో? ఫీమేల్స్. అంటే వీడేమంటున్నాడంటే సాధారణంగా సొసైటీలో జెండర్ డివిజన్ అని ఉంటదంట. అంటే ఏంటి? ఇప్పుడు పంక్చర్లు వేయాలి, లారీ టైర్లు ఎత్తాలి, కార్ రిపేర్ చేయాలి, కార్ కింద ఇవన్నీ మేల్ చేస్తారంట. అలాగే కొంచెం వంటగదిలో ఉండాలి, రైతులు లేకపోతే పార్ట్ టైంలో చేయాలి, జస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవడం, లేకపోతే ఫ్లవర్స్ అమ్మడం, ఇలాంటివన్నీ కూడా సప్లిమెంటరీ ఇన్కమ్ అన్నమాట. అది ఫీమేల్ చేయాలంట, అది ఆడి ఉద్దేశం అక్కడ. సో లాస్ట్ సెంటెన్స్, అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ అగ్రారియన్ క్రైసిస్. ఇదంతా ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే రూరల్లో ఉండే కష్టాల వల్ల, రూరల్ ప్లేసెస్ లో ఉండే ఇష్యూస్ వల్ల మెన్ ఏం చేస్తారంటే అక్కడతో ఆగిందనమాట. ఇది అర్థమైందా? ఒక పల్లెలో ఉండే కష్టాల వల్ల, ఒక పల్లెలో ఉండే ఇష్యూల వల్ల మెన్ ఏం చేస్తారంటే అనే 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 దానికి అర్థం అనమాట. అది ఏది ఇక్కడ గీస్తున్నాను కదా, దాని అర్థం ఇదిగో ఇది. అగెయిన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ అగ్రారియన్ క్రైసిస్ అంటే పల్లెల్లో ఉండే కష్టాల వల్ల మెన్ అని ఆపాడు అక్కడతో. ఏ కష్టాలు ఏంటో ఒకసారి ముందుకు వెళ్దాం. కనబడుతుందా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఒకసారి అలా ఫస్ట్ పేరా చదువుతారా? ఇది ఫస్ట్ పేరా చదువుదామా?
ఆ, ఒక్కసారి వెనక నుంచి మళ్ళీ చూడండి. ఒక్కసారి ఈ లైన్ ఒకటి. మరి రాజేశ్వరి ఈ లైన్ ఒక్కసారి చదువు. ఈ ఏది లాస్ట్ వర్డ్ ఒక్కసారి చదువు. లాస్ట్ టూ వర్డ్స్. రూరల్ అగ్రేరియన్ క్రైసిస్ రూరల్ లాస్ట్ టూ వర్డ్స్ కదా, రూరల్ మెన్ అని చదువు చాలు. ఒకసారి చదువు అది. సరే సార్ రూరల్ మెన్ ఇప్పుడు కంటిన్యూ చేయి. రూరల్ మెన్ సాట్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ అగ్రికల్చర్. అంటే ఏంటి అర్థం చెప్పండి. అంటే వెతుకుతున్నాడు సార్ అవుట్ సైడ్ అగ్రికల్చర్ కాకుండా వేరే అవును. ఎంప్లాయీ కోసం Very good, అతని very good. Inside villages, they look to non-farm work as casual laborers in construction, brickworks, mills, or worked as drivers, carpenters, teachers, and so on. వాళ్ళు అది కాకుండా బయట వేరే వేరే వర్క్ చూసుకుంటారంట. An important point to note here is that such jobs, while more readily available and better remunerated than agricultural labor, are socially perceived as male work. అంటే సొసైటీలో ఈ డ్రైవర్ జాబ్, ఒక లేడీ డ్రైవర్ జాబ్కి వెళ్తే నలుగురు నవ్వుతారేమో నా భయం అంట, అకార్డింగ్ టు ఈ ప్యాసేజ్. ఓకేనా, సొసైటల్ ప్రెషర్ ఉంటుందంట. ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఏం చెప్పాడంటే, an important point to note here is that such jobs, while more readily available and better remunerated, అగ్రికల్చర్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయంట. దాంతో పాటు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది మేల్ వర్క్ కింద సొసైటీలో ముద్ర వేయబడుతుందంట. మెనీ ఆఫ్ దీస్ జాబ్స్ ఆర్ బెటర్ పెయిడ్, మోర్ ఎస్టీమ్డ్, ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ ఇన్వాల్వ్స్ ఆర్డియస్ ఫిజికల్ లేబర్. ఫిజికల్ లేబర్ అంటే ఏంటి చెప్పండి. ఫిజికల్ లేబర్ అంటే ఏంటి. ఇవే సార్ ఇటుక నిర్మాణం, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్. అదే ఫిజికల్ లేబర్ అంటే కష్టమైన పనా సులభమైన పనా. కష్టమైన సార్. సో ఆర్డిఎస్ అంటే అర్థం ఏమవచ్చు, కఠినమైన, చాలా కష్టం అని అర్థం అనమాట ఆర్డిఎస్. ఆర్డిఎస్ వినడానికి హార్డ్ లా ఉంది. ఇంకేమైనా ఇక్కడ ష్రింకింగ్ అంటే ఏంటి అర్థం. ష్రింకింగ్ అంటే తగ్గిపోవడం. ఓకే, ఆర్డిఎస్ ఫిజికల్ టాస్క్. సో ఇక్కడ వరకు మీకు అంతా అర్థమైంది కదా. వీళ్ళు అగ్రికల్చర్ కన్నా బెటర్ గా ఇన్కమ్ వస్తుందని అటుపక్క వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సొసైటీలో ఇది మేల్ జాబ్, ఇది ఫీమేల్ జాబ్ అని ముద్ర ఉంటుందంట. నెక్స్ట్ చూస్తే, ద పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద రూరల్ నాన్ ఫార్మ్ ఎకానమీ ఇస్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అండ్ డిపెండ్స్ ఆన్ లోకల్ సోషల్ కల్చర్ వాల్యూ సిస్టమ్. ఇగో ఈ సెంటెన్స్ అర్థం చూడండి, కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు గమ్మని. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకసారి అనోటేట్ చేసి చెప్తాను. అనోటేట్ ఇది. ఓకే, ద పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద రూరల్ నాన్ ఫార్మ్ ఎకానమీ అంటే ఏంటి. ఫార్మింగ్ కాకుండా ఇంకేమైనా అమ్మాయిలు పని చేస్తే అంట ఈజ్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. సో తక్కువ, ఈజ్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అండ్ డిపెండ్స్ ఆన్ లోకల్ సోషల్ కల్చర్. ఆ లోకల్ సోషల్ కల్చర్ వాల్యూ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంటే నలుగురు ఏమనుకుంటారు, నలుగురు నన్ను ఏమనుకుంటారు, నలుగురు నన్ను ఎలా చూస్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. టీచింగ్ కాకుండా, ఫార్మింగ్ కాకుండా ఏదైనా జాబ్ తీసుకోవాలంటే నలుగురు వాళ్ళని ఏమనుకుంటారు, నలుగురు వాళ్ళని ఎలా చూస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందంట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ విమెన్ ఆఫెన్ రిమైన్డ్ ఇన్ ద విలేజెస్ లో ఉండిపోయారంట. బయటకు వెళ్తే ఏంటి నువ్వు మగాడు అని పని చేయడానికి బయటకు వెళ్ళిపోతున్నావు అని అనుకుంటారు కాబట్టి, అండ్ దేర్ ఫర్ అగ్రికల్చర్ వర్క్. సో బేసిక్ గా అందువల్ల వాళ్ళు అగ్రికల్చర్ కి మాత్రమే పరిమితం అయిపోతున్నారంట. అట్ బెస్ట్ దే ఆర్ సప్లిమెంటరీ ఇన్కమ్ అర్నర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రధానంగా ఇంట్లో మెయిన్ బ్రెడ్ విన్నర్ కాదంట. బ్రెడ్ విన్నర్ అంటే తెలుసు కదా రాజేశ్వరి గారు. బ్రెడ్ విన్నర్ అంటే అర్థం ఇంగ్లీష్ లో ఒక ఇంట్లో ఎవరైతే మెయిన్ గా ఇన్కమ్ సంపాదిస్తారో వాళ్ళని బ్రెడ్ విన్నర్ అంటారు అనమాట. ఇగో ఇక్కడ రాసింది చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ బ్రెడ్ విన్నర్. ఓకేనా. మనకి ఇక్కడైతే అంటే ఇంగ్లీష్ కల్చర్ నుంచి వచ్చింది కదా. మనకైతే ఇంట్లో నీకు అన్నం పెడుతుంది ఎవరో, నేనా తనా అని అడుగుతారు కదా. నువ్వేమో నాకు అన్నం పెట్టేవేంటి అంటారు కదా. సో మన ఇంట్లో మనకు మెయిన్ గా అన్నం పెట్టే ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రెడ్ విన్నర్ అంటాం అనమాట. ఇక్కడ అమ్మాయిల్ని సప్లిమెంటరీ ఇన్కమ్ గానే చూస్తారు, కానీ మెయిన్ ఇన్కమ్ సోర్స్ గా చూడరంట సొసైటీలో ఎప్పుడు కూడా. ఈ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ మెన్. సో బ్రెడ్ విన్నర్ అంటే మెన్నే అన్నట్టు అసోసియేట్ చేసుకుంటున్నాం సొసైటీ. సోషల్ నార్మ్స్ అండ్ జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ లైన్ విత్ పేట్రియార్కల్ సోషల్ రోల్స్. విమెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్. విమెన్ ఎప్పుడు ఏంటి సొసైటీ దృష్టిలో అంట, పిల్లల్ని పుట్టించామా, జాగ్రత్తగా పిల్లల్ని చూసుకున్నామా, ఇల్లు చూసుకోమా అన్నట్టు సొసైటీ చూసేదంట వాళ్ళు.
విత్ మేల్ అవుట్ మైగ్రేట్, మెన్ ఏమో బయటకు వెళ్ళి పనిచేసుకుంటారంట. విమెన్ హ్యావ్ అడిషనల్లీ టేకెన్ ఆన్ రోల్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఆన్ డైలీ బేసిస్ సిన్స్ డాష్ ఆర్ ఇర్రెగ్యులర్. ఏంటి ఇర్రెగ్యులర్? వాళ్ళకి ఆదాయం రెగ్యులర్ గా ఉండదు కాబట్టి ఈ బయటికి పనికి వెళ్ళిపోయిన అబ్బాయిలు మెన్ ఒకసారి పంపించవచ్చు, ఒకసారి పంపించకపోవచ్చు, ఏమైనా ఇష్యూస్ రావచ్చు. దిస్ మీన్స్ దట్ దే నౌ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ ఫార్మింగ్ అండ్ ఆల్సో వర్క్ ఎస్ అగ్రికల్చర్. వాళ్ళ పొలాలు దున్నుకుంటానే మళ్ళీ అక్కడ ఇక్కడ చిన్న చిన్న వర్క్ చేసుకోవాలి. హస్బెండ్ డబ్బులు పంపించే వరకు వాళ్ళే మేనేజ్ చేసుకోవాలన్నమాట. విత్ అగ్రికల్చర్, విత్ ఇన్ అగ్రికల్చర్ దేర్ ఎగ్జిస్ట్ జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్. మళ్ళీ అగ్రికల్చర్ లోనే మళ్ళా మెన్ కి విమెన్ కి వేరే వేరే భేదాలు ఉన్నాయంట. అన్ఫార్చునేట్లీ విమెన్ అండర్టేక్ వర్క్ సచ్ యాజ్ వీడింగ్. ఓకే, మళ్ళా ఫార్మింగ్ లోనే మళ్ళీ చిన్న చిన్న ఇది అమ్మాయిలది ఇది అబ్బాయిలది అని వేరేగా ఉందంట. థ్రెషింగ్, ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ దట్ దట్ మైట్ నాట్ రిక్వైర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అయి ఉంటుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ అది కొన్ని గెస్ట్ చేసిందే ఉంది. ఓకేనా? ఇప్పుడు చదువుతారా ఈ పార్ట్? ఇలా చదువుతారా? ఈ పార్ట్ చదవండి. ఏముంది ఇక్కడ? ఫిజికల్ స్ట్రెంగ్త్. ప్యాట్రియార్కీ ఇస్ సో డీప్లీ రూటెడ్. ప్యాట్రియార్కీ అంటే ఏంటి చెప్పండి రాజేశ్వరి గారు? పితృ అంటే ఏంటి రాజేశ్వరి గారు? పితృ, పితృ అంటే ఏంటి? ఫాదర్. సో బేసిక్ గా మెన్ రిలేటెడ్ ప్యాట్రీ అని వస్తుంది అనమాట. ప్యాట్రినల్ అంకుల్ అంటే నాన్నగారి తరపున, మ్యాట్రినల్ అంకుల్ అంటే అమ్మగారి తరపున అని అర్థం వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏముంది? ప్యాట్రియార్కీ సో డీప్లీ రూటెడ్ దట్ ఈవెన్ దో విమెన్ మై డూ మేల్ టాస్క్స్ లైక్, అమ్మాయిలు కూడా అబ్బాయిల్లాగే దున్నడం అయ్యి మొదలుపెట్టి అన్ని చేసినా కూడా వాళ్ళకి అబ్బాయిలకి ఇచ్చినంత శాలరీ ఇవ్వట్లేదంట. అందులోని సొసైటీలో కూడా ఇది నువ్వేనా మగోడు ఏంటి ట్రాక్టర్ చేయడానికి అని నవ్వుతున్నారంట జనాలు. సో అదంట. ఇప్పుడు మీకు ఇందులో అర్థం కాని పదం గాని సెంటెన్స్ గాని ఏమున్నా అడగండి రాజేశ్వరి గారు, ఏదైనా నిర్మోహమాటంగా అడగండి. అర్థమైంది సార్. మీ ఇద్దరికి ఎంత అర్థమైందా? నిర్మోహమాటంగా ఏ సెంటెన్స్ అయినా తీసి నన్ను అడగాలి. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అనుకుని ఈ సెంటెన్స్ ఏంటి నాకు అర్థం కాలేదని అడగాలి, అర్థం కాకపోతే. స్లైడ్ చేంజ్ అయినా మీరు ఓకే సార్ ఇందులో నాకు అంత అర్థమైందంటే నెక్స్ట్ దానికి వెళ్తా. ఓకే సార్. రాజేశ్వరి గారు అర్థమైంది సార్. ఇందులో కూడా అంత అర్థమైందా? ఇందులో కూడా అంత అర్థమైందా? మీ ఇద్దరికి ఓకే అంటేనే నెక్స్ట్ దానికి వెళ్తా. ఓకే సార్. లేదా అడిగితే నేను చెప్తాను. నిర్మోహమాటంగా మీరు అడిగితే నాకు ఇది అర్థం కాలేదు ఇలా అంటే మళ్ళీ చెప్తాను. రాజేశ్వరి గారు అర్థమైంది సార్. ఇందులో కూడా అంత అర్థమైంది కదా? ఇప్పుడు మీరు చెప్పండి, జాగ్రత్త చూసి ఇందులో ఆన్సర్ ఏంటో చెప్పండి. యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2017-2018, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ దట్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అండర్ గోయింగ్ ఫెమినైజేషన్? అంటే అగ్రికల్చర్ లో అమ్మాయిలు ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నారు అని అర్థం. ఇక్కడ అండర్ గోయింగ్ అంటే తగ్గడం కాదండి రాజేశ్వరి గారు, ఆ ప్రాసెస్ లో ఉంది అని అర్థం. అండర్ కన్స్ట్రక్షన్ అంటాం కదా, అండర్ కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షన్ తక్కువ అవుతుందని కాదు, కన్స్ట్రక్షన్ లో ఉంది అని కదా. ఫెమినైజేషన్ అంటే అక్కడ అమ్మాయిలు పెరగడం. ఎందుకు ఇప్పుడు అమ్మాయిలు పెరుగుతున్నారు అని అడుగుతున్నాడు అనమాట ఇందులో అగ్రికల్చర్ లో. So only second one, sir. The challenges of agriculture employment in India. Main reasons for ఏంటి మీ ఆన్సర్? ఓన్లీ టూ సార్. ఓన్లీ టూ? ఓన్లీ టూ అంటే ఏముందో ఒకసారి ఓన్లీ టూ చూద్దామా. మెన్ వెంచర్డ్ అవుట్ టు నాన్ ఫార్మ్ సెక్టర్స్ అండ్ అవుట్ మైగ్రేటెడ్ ఫర్ బెటర్ ప్రాస్పెక్ట్స్ అండ్ స్టేబుల్ ఇన్కమ్. కేవలం మెన్ నాన్ ఫార్మింగ్ సెక్టర్స్ బయటకు వెళ్ళిపోవడం వల్లే
కేవలం అదొక్క కారణం చేతనే అగ్రికల్చర్ లో అమ్మాయిలు పెరిగారా? లేదు సార్, ఫస్ట్ వన్ కానీ. ఆ, ఏముంది ఫస్ట్ వన్? ద ఛాలెంజెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. వాడు చెప్పాడు కదా, మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి అగ్రికల్చరల్ గా అని చెప్పాడు కదా. సో అందుకని అప్పుడు వన్ కూడా అవుతుంది కదా. అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. మనకి ఎక్కడిచ్చాడు చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లో ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ చదవండి. అగైన్స్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రూరల్ డిస్ట్రెస్ అండ్ అగ్రికల్చర్ క్రైసిస్ అన్నాడు కదా. సో అది కూడా అన్నమాట. ఇప్పుడు మూడో చూడండి, విమెన్ వాంట్ టు ఎర్న్ ఫర్ దెమ్సెల్స్ అండ్ బిల్డ్ ఏ కెరియర్ అవుట్ ఆఫ్ ఇట్. విమెన్ ఎలాగైనా సరే కెరియర్ బాగా బిల్డ్, ఈ ప్యాసేజ్ అనుకూలంగా, ఈ ప్యాసేజ్ లో ఎక్కడైనా విమెన్ కూడా వాళ్ళు బాగా మెన్తో సమానంగా చేసేసి వాళ్ళ జీవితంలో చాలా పైకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఎక్కడైనా చెప్పాడు అసలు? లేదు సార్, లేదు. కాబట్టి ఆన్సర్ 1 and 2 మాత్రమే. ఓకేనా రాజేశ్వరి గారు? ఓకే సార్. సో మీకు ఫస్ట్ డౌట్ ఉందా, ద ఛాలెంజెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా? ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ ద అంటే మీనింగ్ ఏంటి సార్? చాలా ఛాలెంజ్ అంటే ఇప్పుడు మన ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది కదా, లాస్ట్ లైన్ లో అక్కడ ఏమంటున్నాడంటే వీళ్ళకి అగ్రికల్చర్ కాకుండా ఇంకా స్టడీ ఇన్కమ్ ఉండేలాగా బయట ఉన్నాయి. అగ్రికల్చర్ లో వీళ్ళకి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు వేరే వేరే జాబులకి, ఏ జాబులకి, టీచింగ్ జాబులకి, ఆ జాబులకి, జాబులకి అని చెప్తున్నాడు కదా. ఆ, ఇంకోటి చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఈ లైన్ చూడండి, చాలా క్లియర్ గా చెప్పాడు ఇక్కడ. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ చూడండి, ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే ఇప్పుడు అలా జరుగుతుందని అర్థం, ఇప్పుడు సందర్భం ఇలా ఉందని అర్థం. ఇన్ ద ఫేస్ ఆఫ్ ఇది కారణం అని అర్థం. ఇన్ ద ఫేస్ ఆఫ్ షింకింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అగ్రికల్చర్, ఎవరికి తగ్గుతున్నాయి అవకాశాలు? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి కాబట్టి మెన్ ఏం చేస్తున్నారు, ఫార్మింగ్ నుంచి నాన్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నారు. అర్థమైందా? ఓకే సార్. వాళ్ళకి అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి అని అర్థం అనమాట అక్కడ. ఓకే, మీరు ఏం చేయాలి తెలుసా, రోజు కూడా మీరు హిందూ, చాలా మంచి టెక్నిక్ చెప్తానే, రోజు కూడా హిందూ ఎడిటోరియల్ ని తీసుకోండి. ఓకే, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే, మీరు జెమినై అనే ఒక యాప్ వేసుకోండి. ఏ యాప్ అండి? మీకు చాట్ జీపీటీ తెలుసా? పేరు విన్నా సార్. చాట్ జీపీటీ పేరు విన్నారా? చాట్ జీపీటీ, చాట్ జీపీటీ లాగే జెమినై అని ఉంటది అనమాట. మీకు జెమిని తెలుగు ఛానల్ తెలుసా? జెమిని అనే ఛానల్ ఉంటుంది తెలుసా? తెలుసు సార్. మీరు జెమిని సేమ్ పేరుతోని మీరు ఒక జెమినై అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అందులో ఎడిటోరియల్ ని ఫోటో తీసి పెట్టండి. జస్ట్ మామూలు వాట్సాప్ లో ఎలా పంపిస్తారో అందులో పెట్టి మీరు ఇంగ్లీష్ లో అక్కడ ప్రాంప్ట్ అంటారు, దాన్ని టైప్ చేయండి. ఏమని అడుగుతారంటే, గివ్ మీ a reading comprehension passage using the attached photo అలా అడగండి దానికి. టీచ్ మీ రీడింగ్ కాంప్రహెన్షన్ యూజింగ్ దిస్ ప్యాసేజ్, గివ్ మీ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ యూజింగ్ దిస్ ప్యాసేజ్ అని కొడితే అది అద్భుతంగా మీకు ఒక ప్యాసేజ్ తయారు చేసి క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు ఒక క్విజ్ తయారు చేసి ఇస్తుంది. మీరు ఆన్సర్ చేశాక మీరు ఎక్కడ తప్పయ్యారో ఎక్కడ కరెక్ట్ వచ్చిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే సార్. ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మీరు ట్రై చేసినప్పుడు సార్ ఇలా అయ్యింది, నేను ఇలా చేశానని నాకు చెప్పండి, ఇంకా దాని మీద ఫర్దర్గా ఎలా చేయాలో చెప్తాను. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద పిహెచ్డి చేశానమ్మా. ఓకే, సో మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇది ట్రై చేశాను నాకు ఇది వర్కౌట్ అయింది, నేను ట్రై చేశాను నాకు ఇది వర్కౌట్ అవ్వలేదంటే నేను ఏమైనా చిన్న చిన్న ఐడియాస్ అవి మీకు ఇవ్వగలుగుతాను ప్రిపేర్ అవ్వడానికి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు రెండోది చెప్తారా? అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ డు ద లోకల్ సోషల్ కల్చర్ నార్మ్స్ అంటే అసలు ఒక వైఫ్ ఎలా ఉండాలి, హస్బెండ్ ఎలా ఉండాలి, ఇంట్లో అత్తగారు ఎలా ఉండాలి, సొసైటీలో మనం ఎలా ఉండాలి, అందరికీ ఉండే ఎక్స్పెక్టేషన్స్ నే కల్చరల్ నార్మ్స్, సోషల్ నార్మ్స్ అంటాం మనం. ఓకేనా? అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ డు లోకల్ సోషల్ కల్చరల్ నార్మ్స్ మేక్ రూరల్ విమెన్ ఫార్ లెస్ ప్లయబుల్ దెన్ దర్ మేల్ కౌంటర్ పార్ట్స్. ఇక్కడ అర్థం ఏంటి, మేల్ ఫీమేల్ ఇద్దరు ఉంటారు కదా, ఒకరికొకరు కౌంటర్ పార్ట్స్ అవుతారు అనమాట. అంటే
మీరు టీచరే, నేను టీచరే, మన ఇద్దరం కౌంటర్ పార్ట్స్. మీరు ఫార్మరే, నేను ఫార్మరే, మన ఇద్దరం కౌంటర్ పార్ట్స్. మీరు ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతాం, నేను ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతాం, మన ఇద్దరం కౌంటర్ పార్ట్స్ అవుతాం అనమాట. సో ప్లయబుల్ అంటే ఏంటి మీరు చెప్పండి. ప్లయబుల్ అంటే ఏమవచ్చు? సరే నాకు ఒకటి చెప్పండి, ప్లైవుడ్ అంటే ఏంటి? అంచనాగా ప్లైవుడ్ తెలుసా? అది ఈజీగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి, ఈజీగా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ప్లైవుడ్. కటింగ్ ప్లయర్ అంటే ఏంటి? ఇలా పట్టుకొని పట్కర్ లాంటిది ఫోల్డ్ చేసి చేస్తాం. అల్లిన జడ్ని, ఫోల్డ్ చేసిన జడ్ని ఏమంటాం? ప్లేటెడ్ హెయిర్ అంటాం. ప్లై అంటే వంగడం అని అర్థం, పిఎల్ఐ అంటే. అంటే ఇక్కడ విమెన్ ఫార్లెస్. ఎందుకు మెన్ ఈజీగా మాట వింటారు, ఈ మెన్ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మౌల్డ్ చేయొచ్చు, విమెన్ ఎందుకు మౌల్డ్ చేయలేము అంటున్నారు అనమాట. ప్లయబుల్ అంటే ఇక్కడ ఏంటి అర్థం? మౌల్డబుల్ అని అర్థం. దాని అచ్చ తెలుగు ట్రాన్స్లేషన్ వంచడం, వంగడం, నలగడం, లేకపోతే మౌల్డ్ చేసుకోవడం, ఇలా వస్తాయి అర్థాలు ప్లయబుల్ అంటే. చెప్తారా? అంటే సొసైటీలో మెన్ పట్ల ఎలా అభిప్రాయం ఉంటుంది, విమెన్ పట్ల ఎలా అభిప్రాయం ఉంటుంది, అందువల్ల ఎందుకు ఎందుకు విమెన్ గబుక్కని కొన్ని కొన్ని పనులు చేయరు. నువ్వు ట్రాక్టర్ నడిపమ్మా అంటే, చిచ్చి నేను ట్రాక్టర్ నడపడం అది అబ్బాయిలు చేసే పని కదా అంటారనమాట. సో ఆన్సర్ ఏమవ్వచ్చు అనుకుంటున్నారు రాజేశ్వరి గారు, నీరజ్? ఈ సార్ ఆల్ 1 2 3. ఆల్ 1 2 3. ఒకటి చదివితే, బ్రెడ్ విన్నర్ ట్యాగ్ is only associated with the male population. Women's income is considered as supplementary. Thus, those most confined to villages and engage in వీళ్ళు ఏదో జస్ట్ సప్లిమెంటరీగా అలా చేసుకుంటారు, ఇది వస్తే చాలు అన్నట్టు అనమాట. ఓకే, సొసైటల్ రూల్స్ ప్రకారం మెన్నే బ్రెడ్ విన్నర్ అనుకుంటారు. ఓకే, రెండో దానికి వెళ్తే, ద డీప్లీ రూటెడ్ జెండర్ డివిజన్ సొసైటీ పర్సీవ్స్ విమెన్ యాజ్ అ కేర్ గివర్. మోస్ట్ ఆఫ్ దమ్ ఏమనుకుంటారు, విమెన్ ని కేర్ గివర్ గానే చూస్తారు. ఇవన్నీ కూడా సోషల్ నార్మ్స్ అన్నమాట, మన సొసైటీలో ఇలా ఫిక్స్ అయిపోతాం. విత్ మేల్స్ అవుట్ మైగ్రేటింగ్, ఇది కూడా దీనివల్ల కూడా. నెక్స్ట్, ఈవెన్ ఇన్ ఫార్మింగ్ విమెన్ ఓన్లీ టేక్ దోస్ జాబ్స్ దట్ ఆర్ నాట్ కన్సిడర్డ్. ఫార్మింగ్ లో అయినా కూడా మేల్ అనే ఇది మేల్ వర్క్ అనేది తీసుకోవాలి, విమెన్ తీసుకుంటారు అనమాట. సో ఆల్ త్రీ కూడా ఆన్సర్ అనమాట. ఒకసారి క్వశ్చన్ ఏంటో మళ్ళీ చెప్తాను చూడండి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, హౌ డు ద లోకల్ సోషల్ కల్చరల్ నార్మ్స్ మేక్ రూరల్ విమెన్ ఫార్ లెస్ ప్లయబుల్? అంటే బేసిక్గా ఏ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల, సొసైటీలో ఏ ఉద్దేశాలు బట్టి మెన్ ఇలానే ఉంటారు, విమెన్ ఇలానే ఉంటారు, ఇలానే ఉండాలి అనే రూల్స్ ఏమైతే ఉంటాయని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్. సో 1 2 3 ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద ఆన్సర్స్. వెరీ గుడ్. రాజేశ్వరి గారు ఇది ఆన్సర్ చేస్తారా? మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద ప్యాసేజ్, ఈ ఆథర్ ఏం చేస్తున్నాడు? కండిసెండింగ్, కించపరిచేలా మాట్లాడుతున్నాడా? సినికల్, డౌట్ఫుల్ గా మాట్లాడుతున్నాడా? లాడేటరీ, పొగడతగ్గా మాట్లాడుతున్నాడా? సెటైరికల్ అంటే ఎవరి మీద జోక్ వేస్తున్నాడా? ఎసర్బిక్ అంటే చాలా హార్ష్ గా అని చెప్తున్నాడా? ఏంటి ఆన్సర్? ఎసర్బిక్ కొంచెం కొంచెం యాక్చువల్ గా ఈ క్వశ్చన్ కి ఖచ్చితంగా ఎసర్బిక్, సెటైరికల్ రెండు అయితే ఇవ్వకూడదు. ఎసర్బిక్ అంటే మరీ హార్ష్ గా అని అర్థం అనమాట. ఓకే, సెటైరికల్ వరకే వదిలే. ఎందుకు సెటైరే ఆన్సర్ అంటే, ఇక్కడ అమ్మాయిలు ఏదో బాగా పనిచేస్తున్నారు కదా, వాళ్ళకి ఫార్మింగ్లు ఇవ్వట్లేదు, అక్కడ అబ్బాయిలు అక్కడ వదిలి పని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరో ఒకరిని పెట్టుకోవాలి కాబట్టి అమ్మాయిలకి అక్కడ పెడుతున్నారు అని చెప్తున్నాడు. అది సెటైర్ అక్కడ. సో మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. డిసెండ్ అంటే దిగడం. అసెండ్, డిసెండ్ తెలుసు కదా రాజేశ్వరి మీకు? అసెండ్, డిసెండ్. ఎస్ సార్. డిసెండింగ్ ఎవరినైనా కించపరిచేలా మాట్లాడడం. సినిక్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడడం. మీకు అప్లాడ్ అంటే ఏంటో తెలుసా రాజేశ్వరిగా? అప్లాడ్, పొగడదామే సార్, ప్రశంసించడం అప్లాడ్. కూడా. అప్లాడ్ అంటే చప్పట్లు కొట్టడం. అప్లాడ్, లాడ్ ఓదర్ నుంచి వచ్చాయన్నమాట. సెటైరికల్ అంటే ఎవరినైనా వెటకారించడం, వెటకారంగా మాట్లాడడం అలాంటి.
ఈ అమ్మాయిలు ఇక్కడ ఫార్మింగ్ లో ఎందుకు పెరిగారంటే అబ్బాయిలు వదిలి వెళ్ళిపోయారు కాబట్టి దిక్కులేక గెలిగించుకున్నారు అంటే సెటైర్ వేస్తుంటే కొంచెం మాట్లాడాడు కాబట్టి మనోడు ఆన్సర్ నేను సెటారికల్కి వెళ్తాను. ఎసెర్బిక్స్ యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్ తయారు చేసినప్పుడు రెండు ఆప్షన్స్ ఇవ్వకూడదు, మనకి ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి సెటారికల్ ఎసెర్బిక్. ఒకటి బాగా హార్ష్ అని అర్థం అనమాట. సెటారికల్ అంటే వెరీ 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 చాలా హార్ష్గా ఇతరులకి నొప్పించే విధంగా చాలా హార్ష్గా మాట్లాడడం ఎసెర్బిక్ అనమాట. సో అది ఇక్కడ రాదని నా అభిప్రాయం, అందుకని నేను సెటారికల్ పెట్టాను. ఇప్పుడు ఇది ఆన్సర్ చెప్తారా ఇందులో ఏంటో? ఏంటి మనకి ఆ బ్లాంక్ ఏంటి? వాళ్ళకి ఇన్కమ్ హస్బెండ్స్ దగ్గర నుంచి రావట్లేదు కాబట్టి వాళ్ళు పార్ట్ టైమ్స్ చేస్తున్నారు అనమాట కదా. ఇగో ఈ బ్లాంక్ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఆన్సర్ ఏమవుతుంది? సిన్స్. జాగ్రత్త చూసుకోండి, నా కర్సర్ కనిపిస్తుందా మీకు? సిన్స్. సిన్స్ డాష్ ఆర్ ఇర్రెగ్యులర్, వాళ్ళకి డబ్బులు రెగ్యులర్ గా రావట్లేదు కాబట్టి ఏం వస్తుంది ఇప్పుడు చెప్పండి? ఆ, ఫిఫ్త్ వన్ సార్, మీరు ఫోర్త్ వన్ పెట్టారు. సారీ సారీ. విచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్? రెమిటెన్సెస్, సప్లిమెంటరీ, ఇన్వాయిస్, ఇవేషన్స్, కన్సిడరేషన్. ఓకే, ఫస్ట్ వన్ సార్. వెరీ గుడ్ నాన్న. రెమిటెన్సెస్ అంటేనే మనకి డబ్బులు పడ్డామని అర్థం అనమాట. ఈ ఊర్లో వెళ్ళిన హస్బెండ్స్ అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు కాబట్టి రెమిటెన్సెస్. ఇందులో మీకు తెలియని వర్డ్ ఏదైనా ఉందా? చెప్పంటే చెప్తాను. ఏదైనా తెలియదు సార్, నాకు ఈ వర్డ్ తెలియదు సార్ అంటే చెప్తాను. సప్లిమెంటరీ అంటే ఏంటి? ఎక్స్ట్రాగా, అంటే మనం ఎగ్జామ్స్ అన్ని రాసేసి పోతే మళ్ళీ ఎక్స్ట్రాగా రాసుకుంటాం కదా, సప్లిమెంటరీ. ఏదైనా ఎక్స్ట్రా రావడం సప్లిమెంటరీ, గుర్తుపెట్టుకోండి. ఇవేషన్స్. ఇవేషన్స్ అంటే ఏంటి? మీకు ఐడియా ఉందా? ఉందా లేదా? లేదు సార్, ఆ, చెప్పండి సార్. సార్ ట్యాక్స్లు కట్టకు. ట్యాక్స్ ఎవేషన్ అంటే తప్పించుకోవడం. ఎవేషన్ అంటే అర్థం తప్పించుకోవడం. ఇవేడ్ అన్నా ఎవేషన్ అన్నా తప్పించుకోవడం. ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్ తప్పించుకోవడం. అన్- చాలా సాధారణంగా ట్యాక్స్ తో కలిపి వస్తుంది ఆ పదం. ఉమ్. గుడ్. ఎవేషన్ అంటే తప్పించుకోవడం. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? ఇప్పుడు చెప్పండి, ఆర్డిఎస్ కి ఏ వర్డ్ ని మనం రిప్లేస్ చేయొచ్చు? మనం అనుకున్నాం ఆర్డిఎస్ లో హార్డ్ అనే సౌండ్ ఉంది అనుకున్నాం కదా, అలాప్పుడు మీరు గెస్ చేయండి ఏమై ఉండొచ్చు? ఓనరస్. బి సార్, వనరస్. ఓనరస్ అనాలి. ఓనరస్ అంటే బర్డెన్సమ్. ఫ్రజైల్ అంటే చాలా డెలికేట్ అని. మనం చూడండి, మనం ఏదైనా గాజు వస్తువులు లాంటివి ఏమైనా కొంటే మనకి ఏదైనా ప్యాకింగ్ వచ్చినప్పుడు దాని మీద ఫ్రజైల్ అని రాసి ఉంటది. ఫ్రజైల్ అంటే చాలా ఈజీగా ఇరిగిపోద్దని అర్థం. ఎఫర్ట్లెస్ అంటే కష్టం లేకుండా సులభంగా. ఓనరస్ అంటే బర్డెన్సమ్ అన్నమాట. మీరు వీటిని చాలా సరదాగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు తెలుసా? మా ఓనర్ నాకు బర్డెన్ లా తయారయ్యాడు. ఎందుకు అలా గుర్తుపెట్టుకోవాలి? ఓనరస్ అనేది ఓనర్ కి దగ్గరగా ఉంది కాబట్టి, హౌస్ ఓనర్. అలా అలా ఇలా గుర్తుపెట్టుకోవడాన్ని నెమోనిక్స్ అంటారనమాట. మీరు www.mnemonic-dictionary.com లో ఏదైనా పదం టైప్ చేస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తుంది. mnemonic-dictionary.com. mnemonic-dictionary.com. ఓనరస్ అంటే చాలా బర్డెన్స్ అని అర్థం. ఇప్పుడు ఇది ట్రై చేయండి, నెక్స్ట్ ఇది ట్రై చేయండి మీరు. అసలు ఇలా ఉండదాన్ని ఏమంటారండి? క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ క్లోజ్ అంటారు. టెస్ట్ సార్. వెరీ గుడ్, క్లోజ్ టెస్ట్ అంటారు. క్లోజ్ టెస్ట్ లో ఎప్పుడు కూడా మనం కాంటెక్స్ట్ అంతా చదివేయాలి ఫస్ట్, ఫాస్ట్ గా. ఫస్ట్ బ్లాంక్ దగ్గర చదివి మనం ఆగిపోకూడదు అనమాట. కాంటెక్స్ట్ అంతా మనం జాగ్రత్త చదివేసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది టెక్స్ట్. ఉదాహరణకి ఇక్కడ చదివి చూస్తాను చూడండి, చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ డాష్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ అంటే పలానా దేన్నో డిఫైన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. వాటర్ డాష్ అంటే నీటి కొరత అంటే ఏంటంటే, నీటి కొరత అంటే ఏంటంటే నీరు ఫ్రెష్ వాటర్ లేకపోవడం అంటారు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు నీటి కొరత ఉందా అంటే అదేంటి సముద్రంలో నీళ్ళు ఉన్నాయి కదా అంటే త్రాగే నీళ్ళు లేకపోవడం కాబట్టి నీటి కొరత అంటే అదే అని చెప్తాడు. వాటర్ డాష్ ఇస్ ద ల్యాక్ ఆఫ్. కొరతని ఏమంటారు రాజేశ్వరి? కొరతని Scarcity, sir. అదే ఆన్సర్. వాటర్ స్కేర్సిటీ ఇస్ ద. ఇలా మనం గెస్ట్ చేయగలగడం కూడా ఒక స్కిల్లే. అంటే అది రోజు మీరు ఎప్పుడైనా ఒక బుక్ పెట్టుకొని మీకు ఒక కొత్త పదం ఎప్పుడు వచ్చినా, మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు కొత్త పదం ఎప్పుడు వచ్చినా దాన్ని నీట్గా ఒకసారి రాసుకోండి. మళ్ళా చెప్తున్నా, మీరు నీట్గా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో, మనం ఒకటి రాస్తూ ఇంకోటి ఆలోచించలేం కాబట్టి నీట్గా మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు వచ్చే కొత్త వర్డ్, ప్రతి కొత్త వర్డ్ని ఎన్నైతే అన్ని కనీసం రోజుకొక 20 పెట్టుకోండి. వాటిని రాసుకోండి, ఆ వర్డ్ డెఫినేషన్ రాసుకోండి. చాట్ జీపీటీ వాడడం నేర్చుకోండి. ఏం వాడుకోవాలి? ఆల్రెడీ నాకు తెలిసి ఐఎమ్ వెరీ ష్యూర్ యూనో మన ఎవరు నీరజ్ చాట్ జీపీటీ వాడతారా మీరు? వాడుతుంది సార్. వెరీ గుడ్. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్కి అయితే ఏఐని వాడండి. సో వాటర్ డాష్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ టు సాటిస్ఫై వాటర్ డిమాండ్. ఇట్ ఈస్ డాష్ బై పర్టికులర్ ఆర్ నో satisfaction of expected demand of expressed demand. Okay, by partial or no satisfaction of expressed demand, economic compensation for water quality or quantity or quality, disputes between users, irreversible groundwater dash. Groundwater రోజుకి ఏమవుతుంది? గ్రౌండ్ వాటర్? రెండే కేసులు ఉన్నాయి, పెరగడం తగ్గడం. ఈ కాంటెక్స్ట్ లో తగ్గడం, తగ్గిపోతుంది. తగ్గిపోవడం ఏమంటాం? Scarcity, sir. స్కేర్సిటీ అంటే కొరత. తగ్గిపోవడం ఏమంటాం? Depletion. ఎస్. అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ కాంటినెంట్ and was categorized in 2019 by the World Economic Forum as one of the largest global risks with respect to its dash impact. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది చాలా కదా ఓవర్ ద నెక్స్ట్ డెకేడ్. అంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నీటి కొరత, గ్లోబల్ క్రైసిస్ వస్తాయి అని చెప్తున్నాడు. 1/3 ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ 2 బిలియన్ పీపుల్ లివ్ అండర్ సిచ్యువేషన్స్ ఆఫ్ సివియర్. ఆల్రెడీ ఒక 2 బిలియన్ పీపుల్ తీవ్రమైన వాటర్ స్కేర్సిటీలో ఉన్నారంట. చూడండి, మనం ఏవైతే ఆన్సర్ సెలెక్ట్ చేయాలో చదవగా మనకు కావాల్సిన వర్డ్స్ ఇక్కడ టెక్స్ట్ లో వస్తాయి అన్నమాట. అట్లీస్ట్ 1 month of the year, నెక్స్ట్ కంటిన్యూషన్, 500 million people in the world dash by. చాలా మంది ఎఫెక్ట్ అయిపోయారు అని చెప్తున్నాడు. ఒకసారి ఆప్షన్స్ చూద్దామా? మీరు ఆప్షన్స్ నుంచి గెస్ చేసి పెడతారా? నాకు ఆన్సర్స్ ఏంటో చెప్తారా? ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది చెప్పండి. వాటర్ డాష్ ఇస్ ల్యాక్ ఆఫ్. డ్రైనేజా, క్లాగా, స్కేర్సిటీయా, అబండెన్సా, సర్ప్లస్సా? Scarcity, sir. వెరీ గుడ్. స్కేర్సిటీకి ఆపోజిట్ ఏంటి ఇందులో? Abundance. ఇంకేమైనా ఉందా? Surplus. సాధారణంగా ఆన్సర్ కి 2 ఇస్తాడు, 2 ఆపోజిట్లు ఇస్తా ఉంటాడు. ప్రతిసారి కాదు, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒకసారి తగులుతుంది. ఖచ్చితంగా అబండెన్స్ ఆన్సర్ కాదని చెప్పడానికి ఇంకో రీజన్ ఏంటంటే అబండెన్స్, సర్ప్లస్ రెండు కూడా సినోనిమ్స్ అన్నమాట. మేనిఫెస్ట్, అటెస్టెడ్, హిడెన్, సర్టిఫై, ట్రాన్స్పరెంట్ అంటే అర్థాలు చూద్దాం. ఇట్ ఈస్ డాష్ బై అంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై అంటున్నాడు. ఇట్ ఈస్ కాజ్డ్ బై పార్షియల్ ఆర్ నో సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎక్స్ప్రెస్డ్ డిమాండ్. ఓకే, సో బేసిక్ గా కారణం ఏంటో చెప్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? హిడెనా, అటెస్టెడా, మేనిఫెస్టెడా, ఓకే, సర్టిఫైయా, ట్రాన్స్పరెంటా? ఏమవుతుంది? చెప్తారా? దేని వల్ల అది కారణం, ఏ కారణం చేత వస్తుంది అని అంటున్నాడు. Certify. కాదు, ఏదైనా రూపాంతరం చెందుకోవడాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? మేనిఫెస్ట్ అంటాం. రూపాంతరం చెందుకోవడాన్ని ఏమంటాం? Manifest. అది రూపాంతరం. అదే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నేను చెప్తున్నాను లేదో తెలియదు కానీ వర్డ్ అయితే అదే తెలుగులో. మేనిఫెస్టెడ్ అంటే ఏంటి? ఏదైనా ఒకటి జరగడం అన్నమాట. కారణం, ఏ కారణం చేత ఏదైనా జరిగితే అక్కర్ అయితే దాన్ని మేనిఫెస్ట్ అంటాం అన్నమాట.
సో ఎందువల్ల వస్తుందో మనకి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మేనిఫెస్ట్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? అందులో ఏమైనా డౌట్ ఉందా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఓకే. 11th పాయింట్ చెప్తారా మరి? ఆర్గ్యుమెంటేషన్ అంటే పెరగడం. ఒక బండ గురించి చెప్తానే, ఎప్పుడు ఆర్గ్యుమెంట్ ఏమవుతుందమ్మా రాజేశ్వరి? ఆర్గ్యుమెంట్ ఇద్దరి మధ్యలో పెరుగుతా సార్. ఆర్గ్యుమెంట్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అంటే పెరుగుతూ ఉంటది కదా, అది గుర్తుపెట్టుకోండి. ఇది వేరే పదం, అది వేరే పదం, దగ్గరగా రెండు ఉన్నాయి, లింక్ పెట్టాను అంతే గుర్తుపెట్టుకోవడానికి. డిప్లీషన్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. తగ్గిపోవడం. డ్విండిల్ అన్నా కూడా తగ్గడమే, కానీ ఇక్కడ ఈ సందర్భంలో సూట్ అవుతుంది అనమాట. నెంబర్స్ తగ్గిపోతే డ్విండిల్ అంటారు. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి? గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది అంటున్నాడు కాబట్టి డిప్లీషన్ అన్నమాట. సరే నెక్స్ట్ దానికి వెళ్దామా? లేటెంట్ అంటే ఏంటో తెలుసా? చూడండి, మీరు టాలెంట్ అనే పదాన్ని ఇటు అటు తిప్పితే ఏమవుతుంది? లేటెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవడానికి బండ గుర్తు చెప్తున్నాను. బయటికి కనబడదు కానీ, బయటికి యాక్టివ్గా కనబడదు కానీ లోపల ఉంటుంది, దాన్నే లేటెంట్ అంటారు. ఇప్పుడు ఆ కొండ చూస్తే ఎవరు కూడా అందులో అగ్నిపర్వతం ఉందనుకోరు, కానీ అది ఇన్యాక్టివ్ గా లోపల ఉంది కాబట్టి లేటెంట్ హీట్ అన్నమాట. అది ఏంటది? లేటెంట్ హీట్. అర్థమైందా? లేటెంట్ అనే వర్డ్కి అర్థమైందా రాజేశ్వరి? ఎస్ సార్. ఇన్యాక్టివ్. హా, బయటికి కనబడదు, ఇన్యాక్టివ్ అన్నమాట. లేటెంట్ థింకబుల్, పొటెన్షియల్, ప్రాబబిలిటీ అంటే అవకాశం, రియాలిటీ. సో 12th వన్ ఏంటో చూద్దామా? 12th వన్ ఏంటి? రెస్పెక్టివ్ రిస్క్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ డాష్ ఇంపాక్ట్. ఏ ఇంపాక్ట్? ఎలాంటి ఇంపాక్ట్ అంట? లేటెంట్ ఇంపాక్ట్, థింకబుల్ ఇంపాక్ట్, పొటెన్షియల్ ఇంపాక్ట్, ప్రాబబిలిటీ ఇంపాక్ట్, రియాలిటీ ఇంపాక్ట్. ఏ రెండు కలిసి వస్తాయి అక్కడ? చూడండి, రెండు పదాలని కలిసి రావడాన్ని ఏమంటాం? కోలోకేషన్ అంటాం. ఏమంటాం? కో లొకేషన్. కో అంటే కలిపి, లొకేషన్ అంటే ఆ లొకేషన్ లో ఉండడం. రెండు సాధారణంగా కలిపి వచ్చేదాన్ని కొలోకేషన్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనం ఇంపాక్ట్, ఇట్స్ డాష్ ఇంపాక్ట్ అన్నాం కదా. ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్, ఇట్స్ లేటెంట్ ఇంపాక్ట్, లేకపోతే ఏం ఇంపాక్ట్? పొటెన్షియల్ సార్. వెరీ గుడ్. రెస్పెక్ట్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్ అవుతా. ఇప్పుడు ఏమంటున్నాడు? గ్లోబల్ 2019 కేటగిరీ 2019 బై ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లోబల్. వీళ్ళు ఇలాంటి ఇంత ఇంత నష్టం జరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు కాబట్టి పొటెన్షియల్ ఇంపాక్ట్ అన్నమాట అక్కడ. 13th చెప్పండి. ఎఫెక్టెడా? ఏయా, ఈయా, ఆఫ్టర్ మ్యాథ్? ఆఫ్టర్ మ్యాథ్ అంటే తర్వాత అని. పాంపస్ అంటే గొప్పలకు పోవడం, గ్రాండియోస్ అన్న గొప్పలకు పోవడం. 13th వన్ చూడండి, ఇప్పుడు ఈజీగా చెప్తారు మీరు. మంత్ ఆఫ్ ద ఇయర్ 500 million people in the world dash by severe water. ఆన్సర్ ఏమవుతుంది? అఫెక్టెడ్ సార్. ఎఫెక్టెడ్. ఎఫెక్టెడ్ ఏయా, ఈయా? ఏ సార్. అవును, వర్బ్ కింద ఎప్పుడు వాడినప్పుడు ఏ వాడతాం. ఒక వర్బ్ కింద దే ఆర్ ఎఫెక్టెడ్, దే వర్ ఎఫెక్టెడ్, ఇట్ ఎఫెక్టెడ్ మీ, ఇట్ ఎఫెక్టెడ్ బై సివియర్ వాటర్. ఒక వర్బ్ కింద వాడినప్పుడు ఏ వాడతాం. డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పండి, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏ వాడాలా, ఈ వాడాలా? ఈ. అది అక్కడ వర్బ్ కాదు కదా. వర్బ్ అంటే ఒక క్రియ, ఒక యాక్షన్ గా మాట్లాడు. దానికి ఏది సార్ ఆన్సర్? అఫెక్టెడే కదా సార్. అవునా? ఏనే, ఏతోనే వస్తుంది. ఎఫెక్టెడ్, ఏఎఫ్ఎఫ్ఈసిటిఈడి. ఓకే, ఇందులో ఏమైనా అర్థం కాని పదాలు ఉన్నాయా? అడిగితే నేను చెప్తా ఫాస్ట్ గా. చెప్తారా? ఇప్పుడు మా తాత ఎవరో తెలుసా, మా బాబాయ్ ఎవరో తెలుసా, నా వెనక ఎవరున్నారో తెలుసా అని మాట్లాడితే ఏబిసిడిఈలో ఏ పదం వాడాలి? అరే వీడు చాలా పాంపస్ అనాలి. ఏమనాలి? వీడు చాలా పాంపస్. పాంపస్ అంటే ఏంటండి? గొప్పలకు పోవడం. ఇప్పుడు హీరోయిన్ సినిమాలో పరిగెడతా ఉంటది, సారీ చెంగము 10 మీటర్ల రోడ్డు మీద ఇలా రాసుకుంటా వెళ్తుంది అనమాట. సారీ పెద్దగా కనిపిస్తా ఉంటది. ఎందుకది? గ్రాండియోస్ అన్నమాట. అంటే ఏదైనా గ్రాండ్ గా కనబడ్డాం. పెళ్లి చేసినప్పుడు 100 కార్లు, బాణసంచారం, జనాలు, పొలిటీషియన్లు, ఇదంతా ఏంటి? గ్రాండియోస్ అనమాట, గొప్పగా. ఓకేనా?
వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వాటికి. ఓకే, ఇప్పుడు ఇది సాల్వ్ చేసి నాకు చెప్తారా? ఏం సార్ ఇది ఎర్రర్ పార్టా సార్? మీరు నాకు ఒకటి చెప్పండి అమ్మా, అసలు ఎర్రర్స్ ని స్పాట్ చేయాలంటే మనకి బేసిక్ గా కమాండ్ ఏ మీద ఉండాలి? నౌన్స్ పార్ట్స్ ఆఫ్ ఇప్పుడు స్పీచెస్ ఇంగ్లీష్ సార్. లో మనం ఒక సెంటెన్స్, ఇప్పుడు మీరే చూడండి. యాన్ యాపిల్ ఏ డే ఏంటి? యాన్ యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ కీప్స్ ద డాక్టర్ అవే. సెంటెన్స్ దేంతో మొదలైంది? ఏతో మొదలైంది కదా. అంటే నేను మీకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తానంటే, ఆర్టికల్స్ లో ఎర్రర్స్ ఎలా వస్తాయి మీకు తెలుసా? ఆర్టికల్స్ లో గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి. ఆర్టికల్స్ లో ఎర్రర్స్ ఎలా వస్తాయి? ఏ పెట్టాల్సిన చోట తీసేస్తాడు, పెట్టకూడని చోట పెడతాడు. అర్థమైందా ఈ విషయం? ఎస్ సార్. ఆ, రెండో పాయింట్ చూడండి. ఏ అండ్ ద ఈ మూడు కూడా పెట్టాల్సిన చోట పెట్టకుండా, లేదా అనవసరమైన చోట పెట్టడం, పెట్టాల్సిన చోట పెట్టకుండా ఇలా చేస్తే దాన్ని ఎర్రర్స్ ఇన్ ఆర్టికల్స్ అంటారు అనమాట. ఇప్పుడు నేనే మీతో మాట్లాడుతూ యాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అన్నా, ఏమన్నా? యాన్ యూనివర్సిటీ స్టూడెంట్ అన్నా, అది కరెక్టా కాదా మీరు చెప్పండి. రాంగ్ సార్. యాన్ యూనివర్సిటీ అనాలా, ఏ యూనివర్సిటీ అనాలా? ఏ యూనివర్సిటీ. ఇప్పుడు చెప్పండి. నేను యాన్ యూనివర్సిటీ, ఇంకోటి ఏదో చెప్తాను మర్చిపోయాను. యాన్ ఎమ్మెల్యే అనాలా, ఏ ఎమ్మెల్యే అనాలా? యాన్ ఎమ్మెల్యే సార్. వెరీ గుడ్. సో ఆర్టికల్స్ లో ఎర్రర్స్ వస్తాయి, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ముందుకెళ్ళిపోతే డిటర్మైనర్స్ లో వస్తాయి. ఎందులో వస్తాయి? డిటర్మైనర్స్. అంటే డిటర్మైనర్స్ లో మళ్ళీ చాలా ఉంటాయి. క్వాంటిఫైర్స్ తీసుకొద్దాం. సమ్, ఫ్యూ, ఎనీ, వీటిల్లో ఎర్రర్స్ వస్తాయి. ఆర్టికల్ అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో సంథింగ్, ఇది కరెక్టా రాంగా మీరు చెప్పండి. నీరజ్, ఐ డోంట్ నో సంథింగ్, ఇది రైటా రాంగా? ఉన్నారా లేదా? నీరజ్ ఉన్నారా? వెంకట, సూర్య వెంకట, ఆ, ఆ, వెంకట్ గారు, మీకు వినబడుతుందా? ఓకే, నో ప్రాబ్లం. రెస్పాండ్ అయితే మీరు రెస్పాండ్ అయితే నాకు తెలుస్తుంది మీకు ఎలా హెల్ప్ చేయాలో. సో అప్పుడు మన మధ్య టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇంకా ఇంకా నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. మీరు రెస్పాండ్ అవ్వాలి. రాజేశ్వరి గారు చూడండి, నేను చక్కగా రెస్పాండ్ అవుతున్నాను అన్నిటికీ. మేడం మీరు చెప్పండి, ఐ డోంట్ నో సంథింగ్ అంటే ఏంటి, తప్ప రైటా? సార్ ఐ డోంట్ నో అంటేనే తెలియదు, మరి సంథింగ్ ఎందుకు సార్? ఐ డోంట్ నో ఎనీథింగ్ అనొచ్చు. ఓకే. ఐ డోంట్ నో ఎనీథింగ్ అనాలి. ఐ నో సంథింగ్ అనాలి. అంటే పాజిటివ్ సందర్భంలో సమ్మని, నెగిటివ్ సందర్భంలో ఎనీ అని వాడతాం. అది అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? ఓకే సార్. పాజిటివ్ అలాగా లో ఎనీ. పాజిటివ్ లో సమ్, నెగిటివ్ లో ఎనీ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఓకే. సమ్ పాజిటివ్. మనీయా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీయా? ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ. అది నెగిటివ్ సందర్భం కదా మరి. ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ హ్యావ్, నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయంటే ఐ హ్యావ్ సమ్ మనీ. ఓకే సార్. సో ఇప్పుడు మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎర్రర్ స్పాటింగ్ ఈ 3 క్వశ్చన్లు చేస్తే మనకి ఏం వచ్చేది? మనకు తెలియాల్సిందేంటి? ఓహో, ఆర్టికల్స్ లో ఎర్రర్స్ వస్తాయి, తర్వాత డిటర్మైనర్స్ లో వస్తాయి, ఫర్దర్ గా సెంటెన్స్ ఫార్మేషన్ కొంచెం ముందుకెళ్తే టైప్స్ ఆఫ్ నౌన్స్ లో వస్తాయి, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ లో వస్తుంది, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ లో వస్తుంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో వస్తుంది, కామన్ ఎర్రర్స్ ఇన్ యాడ్వర్బ్స్ ఏంటి, కామన్ ఎర్రర్స్ ఇన్ యాడ్జెక్టివ్స్ ఏంటి. ఇలా మనం అన్నిటి మీద, ఒక్కొక్క ఏరియా మీద మనం చాట్ జీపీటీ, లేకపోతే ఇంకో మీకు ఇందాక చెప్పాను జెమినై, వీటిలో ఒక్కొక్క టాపిక్ ఇచ్చి ట్రైన్ మీ ఇన్ దిస్ ఏరియా అని అడగాలన్నమాట. మనం ఏమని అడగాలండి? ట్రైన్ మీ ఇన్ దిస్ ఏరియా అని అడిగి ఆ ఒక్కొక్క దాని మీద పట్టు తెచ్చుకుంటే సెంటెన్స్ చూడగానే మీరు తప్పు చెప్పగలుగుతారు అనమాట. ఇప్పుడు దీనికి వద్దామా? 14th చూడండి, ఇంకొక 10 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను ఫాస్ట్ గా. ఫస్ట్ సెంటెన్స్ చూడండి. ఓకే సార్. బిఫోర్ ద ఎగ్జామ్, కామా, షీ ఫెల్ట్ ష్యూర్లీ ఆఫ్. షీ ఫెల్ట్ ష్యూర్లీయా, షీ ఫెల్ట్ ష్యూరా? షీ షీ ఫెల్ట్ ఫెల్ట్
షీ ఫెల్ట్ ష్యూర్లీ అనాలా, షీ ఫెల్ట్ ష్యూర్ అనాలా? సార్ నాకు ఒక డౌట్. అంటే వర్బ్‌ని మోడిఫై చేసే అడ్వర్బ్ సార్. మళ్ళీ ష్యూర్‌లీ అంటే వెరీ గుడ్, బాగా గుర్తుపెట్టు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అడిగారా మీరు? నాకు షూర్లీ ఎందుకు రాకూడదు అంటున్నారా? ష్యూర్‌లీ ఎందుకు రాకూడదు? వెరీ గుడ్, అంటే నేను చెప్తాను చూడండి. వెరీ గుడ్, నాకు మీరు అడిగింది నీకు అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీ డ్రోవ్ స్లోలీ అంటాం కదా మనం. హీ ర్యాన్ స్లోలీ అన్నప్పుడు షీ ఫెల్ట్ ష్యూర్లీ అని ఎందుకు అనకూడదు అంటారు, అంతేనా? హ్మ్. హా, ఇక్కడ ఫెల్ట్ అనేది అన్ని వర్బులు చేసే పని చేయట్లేదు అనమాట ఇక్కడ. అంటే ఐ ర్యాన్ స్లోలీ, అక్కడ బాగుంది. హీ ఆన్సర్డ్ ష్యూర్లీ కరెక్టే, అర్థమైందా? ఏం సార్? హీ ఆన్సర్డ్ ష్యూర్లీ కరెక్టే. హ్మ్. షీ రిప్లైడ్ ష్యూర్లీ కరెక్టే. బట్ షీ ఫెల్ట్ హ్మ్. ష్యూర్లీ కరెక్ట్ కాదు. ఫెల్ట్ అనేది ఇక్కడ ఎలా వరకు అవుతుందంటే అంటే ఒక ఆమె యామ్, ఒక బాధ స్టేజ్ అని చెప్తుంది అనమాట. ఒక యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ ఎలా ఉంటాయో ఇక్కడ ఫెల్ట్ అనేది అర్థం అలా అన్నమాట. ఎలా అనిపించిందో ఆ స్థితి, ఆ స్టేజ్ ఎలా ఉందో ఎమోషనల్ స్టేట్ చెప్తున్నాడు అనమాట. ఐ ఓకే. ఫెల్ట్ హ్యాపీ అంటామా, ఐ ఫెల్ట్ హ్యాపీలీ అంటామా? హ్యాపీ. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఐ ఫెల్ట్ గుడ్ అంటాం, ఐ ఫెల్ట్ వెల్ అని అన్నమాట. ఇక్కడ ఫెల్ట్ అనేది మన మానసిక స్థితి అనమాట, అది వర్బ్ కింద తీసుకోకూడదు దాన్ని. ఓకే సార్. బిఫోర్ ద ఎగ్జామ్ షీ ఫెల్ట్ ష్యూర్ ఆఫ్ అంటాం కాబట్టి 1 లో తప్పు ఉంది. అసలు మనకి ఇన్స్ట్రక్షన్ ఏంటో చూద్దామా? ఇన్స్ట్రక్షన్ ఏముంది? ఇన్స్ట్రక్షన్, ఈచ్ క్వశ్చన్ కన్సిస్ట్ 3 sentences which may or may not have errors. మార్క్ ద కరెక్ట్ సెంటెన్సెస్ యాజ్ యువర్ ఆన్సర్. కరెక్ట్ ఉన్నది మన ఆన్సర్ అంట, అంటే 1 మన ఆన్సర్ లో ఉండకూడదు, అంతేనా అర్థం? ఎస్ సార్. 1 ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా, అది మన ఆన్సర్ కాదనమాట. రెండోది ఏబి. ఏంటి? ఐ నో దట్ ఎవెన్చువల్లీ హీ విల్ సక్కమ్ టు మీ అండ్ కన్ఫెస్ దట్ హీ హాస్ కమిటెడ్ అ క్రైమ్. సక్కమ్ అంటే లొంగిపోవడం, కన్ఫెస్ అంటే తప్పును ఒప్పేసుకోవడం. ఎప్పటికైనా నా దగ్గర లొంగిపోయిన తప్పు ఏంటి, ఆడు తప్పు ఒప్పేసుకుంటాడని అర్థం అనమాట. రెండో దాంట్లో ద సెంటెన్స్, మనకి సెంటెన్స్ లో ఎలాంటి తప్పు లేదు, అన్ని బాగానే ఉన్నాయి. మూడో దానికి వెళ్తే, ఇన్ హిస్ వాలిడటరీ స్పీచ్ he said nothing worth listening to and while this sentence appears mostly correct. ఓకే. సో మనకి ఏమి ఇచ్చాడు ఒకసారి అండి. ఫస్ట్ అయితే తప్పు తెలుసు కదా. ఐ నో దట్ ఎస్ ఎవెన్చువల్లీ సార్. హీ విల్ సక్కంబ్. ఐ నో దట్ ఎవెన్చువల్లీ హీ విల్ సక్కంబ్. ఒక్క నిమిషం. వేర్ ఆర్ వి? 14th క్వశ్చన్. ఓకే. థర్డ్ వన్ లో తప్పు ఏంటి? ఇన్ హిస్ వాలిడటరీ స్పీచ్ హి సెడ్ నథింగ్ వర్త్ లిస్నింగ్ టు. ఇన్ హిస్ సెకండ్ దాంట్లో తప్పేం లేదమ్మా. సెకండ్ దాంట్లో తప్పు, కరెక్ట్ సెంటెన్స్ మనకు కావాలి. ఓన్లీ టూ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి చెప్పండి. 2 తో పాటు ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఓన్లీ బి సార్. ఇంకేం లేదా? ఇంకేం లేదా? అయితే అదే మన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ దాంట్లో థర్డ్ సెంటెన్స్ లో తప్పేంటో చెప్తాను, ఆగండి. ఆన్సర్కి ఇండికేట్స్ సార్ ఆడక్కడ వర్తీనా సార్? ఇది వర్త్ లిస్నింగ్ టు కరెక్టే. ఇన్ హిస్ వాలిడటరీ స్పీచ్ he said nothing వర్త్ లిస్నింగ్ టు. యాక్చువల్గా అమ్మ ఇందులో ఏ తప్పు లేదు, న్యాయంగా చెప్పాలంటే. ఇందులో ఈ రెండిట్లో ఏ తప్పు లేదు. ఐ నో దట్ ఎవెన్చువల్లీ అన్నాడు, ఫ్యూచర్ కాబట్టి వీళ్ళు సరిపోయింది. లొంగుతాడు, సక్కం తర్వాత టువే రావాలి, సరిపోయింది. కన్ఫెస్ దట్ హీ హ్యాస్ కమిటెడ్, ఇది కూడా సరిపోయింది. హెస్ కమిటెడ్ ఎ క్రైమ్. ఇన్ వాలిడటరీ స్పీచ్ అంటే ఫైనల్ ఫేర్వెల్ స్పీచ్ అని. హిస్ వాలిడటరీ స్పీచ్ కామా he said nothing worth listening to. నథింగ్ వర్త్ లిస్నింగ్ టు అనరమ్మా. నథింగ్ వర్త్, దర్ ఇస్ నథింగ్ వర్త్ సీయింగ్ దేర్. ఈ ప్యాటర్న్ మీ లైఫ్ లో ఎప్పుడు రిపీట్ అవుతుంది. నథింగ్ తర్వాత వర్త్ వచ్చి పక్కన వర్బ్ కి ఐఎన్జి వస్తుంది. నథింగ్ వర్త్ వాచింగ్, నథింగ్ వర్త్ లిస్నింగ్ అలా వస్తుంది. సో కీ తప్పు ఉంది, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ తప్పు. ఖచ్చితంగా 2, 3 రెండు కూడా కరెక్ట్ సెంటెన్స్లే. పక్కదానికి వెళ్ళిపోయినా ఓకే. కొంచెం లేట్ అయ్యామి. సార్ చెప్పండి. సార్ ఇంకా
ఎంతవరకు సార్ మీరు చెప్పేది క్లాస్? 5 నిమిషాలమ్మా, 5 నిమిషాలు పక్కా క్లోజ్ చేస్తాం. ఓకే సార్. ఓకేనా? పక్కా 5 నిమిషాల తర్వాత మీరు నాకు ఒక్కసారి సార్ టైం అయిపోయిందని చెప్పండి, నేను వెంటనే క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. ఆ, ఆ. ఇది చూడండి ఒక్కసారి, ఇది సాల్వ్ చేయండి. Just before the match, I asked him whom he thought was going to win. Just before the match, I asked him whom he thought. Error enti? The pronoun is the subject of the verb phrase was going to win. Therefore, the subjective case who must be used instead of the. అక్కడ మనం వాడాల్సింది whom కాదండి, అక్కడ వాడాల్సింది ఏంటి? who he thought was going to win. whom కాదు, who అన్నమాట. ఏం వాడాలి అక్కడ? మీరు ఒకసారి దీని మీద రీసెర్చ్ చేయండి. whom. ఇప్పుడు మై మదర్ కాల్డ్ మీ, దీన్ని మళ్ళీ నా క్వశ్చన్లో అడగండి అమ్మా రాజేశ్వరి. మై మదర్ కాల్డ్ మీ, హూమ్ కాల్డ్ యువా, మీరు హూ కాల్డ్ యువా? క్వశ్చన్ అర్థమైందా? మై మదర్ కాల్డ్ మీ, మీరేమనాలి? హూ కాల్డ్ యూ అనాలా, హూమ్ కాల్డ్ యూ అనాలా? మీ మదర్ కాబట్టి హూమే అంటారు సార్. ఇప్పుడు ఇప్పుడు చెప్తాను చూడండి. హూ ఈస్ టీచింగ్ యూ? మీరు సార్. నేను హూ ఈస్ టీచింగ్ యూ అనాలా, హూమ్ ఈస్ టీచింగ్ యూ అనాలా? హూ ఈస్ టీచింగ్ యూ. కదా, ఎందుకు? అక్కడ పని ఎవరు చేస్తున్నారో సబ్జెక్ట్ వాళ్ళ ప్లేస్ లో వాడాల్సినప్పుడు మనం హూమ్ వాడం, హూ వాడతాం. ఓకే సార్. ఇప్పుడు ఐ ఆమ్ టీచింగ్ టు రాజేశ్వరి, హూమ్ యామ్ ఐ టీచింగ్ టు అనాలా, హూ యామ్ ఐ టీచింగ్ టు అనాలా? పని చెయ్యబడుతున్న వాళ్ళు మీరు కాబట్టి హూమ్ రావాలి, పని చేస్తుంది నేను కాబట్టి హూ రావాలి. పని చేసే వ్యక్తిని మాట్లాడుతున్నప్పుడు సబ్జెక్టివ్ కేసులో హూ, ఆబ్జెక్టివ్ కేసులో హూమ్ అవుతుంది అనమాట. అందుకని మొదటిది తప్పు. ఓకేనా? అంటే ఇక్కడ సార్ జస్ట్ చెప్పండి. బిఫోర్ ద మ్యాచ్ ఐ ఆస్క్డ్ హిమ్, అతను నేను అతన్ని అడిగాడు. జస్ట్ బిఫోర్ ద మ్యాచ్ ఐ ఆస్క్డ్ హిమ్ హూ హీ థాట్ వాస్ గోయింగ్ టు విన్. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడిగాను ఇండియా వన్ ద మ్యాచ్ అని, ఇండియా వన్ ద మ్యాచ్ అని అడిగాను. దీన్నే మీరు క్వశ్చన్ అడగాలంటే నన్ను ఎలా అడుగుతారు? హూ వన్ ద మ్యాచ్ అని అడగాలి, హూమ్ వన్ ద మ్యాచ్ అని అడగరగా. ఓకే సార్. ఇక్కడ కూడా జస్ట్ బిఫోర్ ద మ్యాచ్ ఐ ఆస్క్డ్ హిమ్, ఇక్కడ హూ అనేది సబ్జెక్టివ్ కేసు అనమాట, ఆబ్జెక్టివ్ కేసు కాదు. ఓకే సార్. ఓకే, సో ఆబ్జెక్టివ్ కేసు వచ్చినప్పుడు మాత్రమే హూమ్ వాడాలి. ఇక్కడ పలానా వాళ్ళు గెలిచారు మ్యాచ్, ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు, అక్కడ సబ్జెక్ట్ కాబట్టి హూ అవుతుంది అనమాట, హూమ్ అవ్వదు. ఓకే, హూ హీ థాట్ వాస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. చెప్పండి. అంతే సార్. రెండోది, మై నెఫ్యూ హూ ఇస్ ఇన్ బెంగళూరు ఈజ్ ఈగర్ టు ట్రావెల్ టు ఢిల్లీ ఇన్ దిస్ వింటర్. ఈ సెంటెన్స్ లో ఎలాంటి తప్పు లేదు. మై నెఫ్యూ అన్నాడు, నెఫ్యూని రిప్రజెంట్ చేస్తూ హూ వచ్చింది. నెక్స్ట్, వన్ ఆఫ్ మై అంకుల్స్, వన్ ఆఫ్ మై ఎప్పుడు వస్తే ఎస్ రావాలి, తెలుసు కదా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్, వన్ ఆఫ్ మై అంకుల్స్ ఈ సీరియస్లీ ఇల్ అండ్ ఈజ్ ఇన్ ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఇందులో కూడా ఎలాంటి తప్పులు లేవు సార్. 2, 3 2 గ్రామటికల్లీ కరెక్టే. 2, 3 ఎక్కడున్నాయి? డి. ఓకే, సో మరి టైం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా రీచ్ అవ్వండి నాకు. నెక్స్ట్ క్లాస్ లో ఖచ్చితంగా దీని తర్వాత క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా మీతో డిస్కస్ చేస్తాను. ఓకే సార్, మీరు ఈ టైంకే చెప్తారా సార్ రెగ్యులర్ గా? అరే అలా ఏం లేదమ్మా, నేను ఇది చూసుకొని ఈ రోజు కొంచెం అనుకోకుండా ఈ టైంలోనే పెట్టుకోవాల్సి వచ్చింది, అనుకూలంగానే టైం మారుస్తాను. ఓకే సార్. మీకు ఈ టైమే కన్వీనియంటా? అదేం లేదు సార్. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ. మీరు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను చెప్పింది మర్చిపోద్దు రాజేశ్వరి, మీరు జెమినైలో మీరు ఒక ప్యాసేజ్ ఏం పోస్ట్ సార్? GEMINI. అవునవును అవును, ఖచ్చితంగా మీరు నాకు నెక్స్ట్ క్లాస్ లో థ్యాంక్స్ చెప్తారు.
ఇది మీరు వాడితే ఆ యాప్ నాది కాదు, గూగుల్ వాళ్ళది. నేనేం ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. GEMINI అదొక AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు ఏ గ్రామర్ కాన్సెప్ట్ అందులో పోస్ట్ చేసి అఫ్ కోర్స్ మన వీడియోలో మన కంటెంట్ వింటూనే దాన్ని కూడా చేసుకోండి. ఓకే సార్. ఓకే. సార్ ఒక డౌట్ సార్, సురేష్ సార్ ఎందుకు సార్ క్లాస్ తీసుకోవట్లేదు? ఎవరు? సురేష్ సారు. సురేష్ సారా? ఆ, ఏ కాన్సెప్ట్, ఏ సబ్జెక్ట్? ఇంగ్లీషే మీరు చెప్తున్నారు, సార్ క్లాస్ తీసుకోవట్లేదా సార్? చాలా రోజుల తర్వాత వచ్చానమ్మా. ఆ? నేను చాలా రోజుల తర్వాత చెప్తున్నా ఇంగ్లీష్. సార్ కూడా ఓకే సార్. చెప్తారు. సారే చెప్తున్నారు. మీరు మీరు మేబీ వినట్లేదు, నేను రావట్లేదు సార్. నేను చాలా రోజుల తర్వాత ఒక 3 నెలలు అయిపోతుందేమో నేను చెప్పి. ఓకే సార్. అంటే మీరు ఓన్లీ ప్రిలిమ్స్ చెప్తారా సార్? నేను నేను ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏమైనా చెప్తానమ్మా. మీకు ఇప్పుడు చెప్పిందంతా అర్థమైందా? పర్లేదా? అర్థమైంది సార్. మీరు డౌట్స్ ఉంటే నిర్మోహమాటంగా చెప్పండి, దానికి అనుకూలంగా నేను నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అయ్యి వస్తాను. కొంచెం ఆ, స్లోగా ఈ- చెప్పండి సార్, లేదా కొంచెం ఫాస్ట్గా చెప్పండి సార్, లేదా నాకు ఇలా అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది సార్, మీరు చెప్తే నేను అలా ప్రిపేర్ అయ్యి రాగలుగుతా. ఓకే సార్. మీరు కూడా ఎగ్జామ్స్ రాసారా సార్? నేను ఇంగ్లీష్లో PhD చేశానమ్మా. నేను 20 సంవత్సరాలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీషే టీచ్ చేస్తున్నా. ఓకే సార్. సరేనా? ఓకే సార్. ఓకే ఓకే. టీచింగ్ స్టైల్స్ మా ఇటు అటు కొంచెం వేరేగా ఉండొచ్చు, బట్ మీరు మీరు ఎలా అనుకూలంగా మీకు ఎలా కావాలంటే అలా నేను మీకు మౌల్డ్ అయ్యి చెప్పగలుగుతా అన్నమాట. సార్ నేను రీసెంట్గా ఏం జాయిన్ అవ్వట్లేదు సార్. మేము ఆల్రెడీ బ్యాంక్ కోచింగ్ నంద్యాలలోనే ఓకే దాదాపు 4 years దాకా ఉండి వచ్చాము. అక్కడ ఓకే ఇంగ్లీష్లోనే ఓకే మాకు ప్రాబ్లం అయ్యి మేము ఇలానే ఓకే. ఉన్నాం సార్. అవునా? ఆ, అయితే రాజేశ్వరి, నేను మీకు కొంచెం కొంచెంగా వర్క్ ఇస్తాను. నాకు ఆ వర్క్ మీరు ఫాలో అయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి ఈ ఆ, రోజు నేను మీకు వర్క్ ఇస్తాను, చేస్తారా? ఇవ్వండి సార్. నెక్స్ట్ క్లాస్ లో నేను మిమ్మల్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద క్వశ్చన్లు అడుగుతాను. నాకు చెప్పండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్ ఏంటి? సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్. ఓకే సార్. హా, మీరు జెమినై వాడి, జెమినై, ChatGPT 2 యాప్స్ డౌన్లోడ్ చేసి అందులోంచే ప్రాక్టీస్ మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న కంటెంట్ చేయండి. మన ప్రధానంగా చేసుకోండి కాదన్ను. AI కూడా అడ్వాంటేజ్ తీసుకోండి అంటున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడ్వాంటేజ్ తీసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని రాజేశ్వరి గారు మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి అని అడుగుతా. దేని మీద? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద. ఓకే సార్. అలా ప్రతి క్లాస్లో నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ చేసుకోండి. 100% మీరు కొడతారు. నన్ను నమ్మండి, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఓకే సార్. ఏం కాన్సెప్ట్? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, ChatGPT, జెమినీ, ప్యాసేజ్, రీడింగ్ అవి. ఈ ఒక్క సార్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ చెప్తాను. చెప్పండి చెప్పండి. సార్ 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 ఏమనుకోకుండా, సరే సార్ ఎందుకు సార్ అంత తక్కువ క్వశ్చన్ పేపర్స్ పెడుతున్నాడు సార్? 4, 5 అంటే మాకు చాలా తక్కువ సార్. అవి ఓన్లీ ఇంగ్లీషే కదా సార్, 40 క్వశ్చన్సే కదా. నేను చెప్తానమ్మా అయితే. అంటే మాకు ఈ మంత్ అంతా ఉంటుంది సార్ చదువుకోవడానికి. నెక్స్ట్ మంత్ February 1 ఎగ్జామ్ ఉంటుంది. నీకు ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ కావాలా? మినిమం ఒక 10 ఎనఫ్ సార్. అడిగి ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే కదా సార్. ఒక నెంబర్ చెప్తానమ్మా, నువ్వు ఆ నెంబర్ రాసుకుంటావా? సరే, నేను క్లాస్ రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఒకసారి నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ నోట్ చేసుకోండి. సార్ సురేష్ సార్ నెంబర్ అయితే ఉంది సార్ నా దగ్గర. మెసేజ్ పెట్టండి అంటే ఒకసారి. సార్ గ్రూప్ ఉంది సార్, గ్రూప్ మెసేజ్ ఉంది సార్ది. ఓకే. సార్ మంచిగా రెస్పాండ్ అవుతారు సార్. సార్ ఏమంతా సీరియస్నెస్ అట్లా ఏం లేదు సార్. అదే అదే మంచిగానే అదే. రెస్పాండ్ అవుతారు. అవునవును. నేను కూడా ఒక మాట చెప్తానమ్మా. సరేనా అయితే? ఓకే సార్. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో మరి మనం 15th క్వశ్చన్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక నుంచి మనం 16th నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూడండి. 16 మనకి టోటల్ గా 40 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి కదా. సో మొత్తం అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ లో మీకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎర్రర్స్ లో టైప్స్ తెలియాలన్నమాట. మనకి ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు
మనం మన రోజువారీ ప్రాక్టీస్లో మనం ముఖ్యంగా కొన్ని కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, మీకు గుర్తుందా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం చూసుకోవాలి. టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ లో కామన్ గా వచ్చే ఎర్రర్స్ ఏంటి, ప్రిపోజిషన్స్ లో కామన్ గా వచ్చే ఎర్రర్స్ ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద కింగ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోవర్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దానికి. ద కింగ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోవర్స్ హ్యావ్ లెఫ్ట్ ద సిటీ అనాలా, హ్యాస్ లెఫ్ట్ ద సిటీ అనాలా? హ్యావ్ నా, హ్యాస్ నా? ద కింగ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోవర్స్, దీన్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటారు. ద కింగ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోవర్స్ అంటే దాన్ని సింగులర్ అనుకోవాలా, ప్లూరల్ అనుకోవాలా? అలాంగ్ విత్ హిస్ ఫాలోవర్స్ అన్నాడు కాబట్టి దాన్ని సింగులర్ గా అనుకుంటాం అనమాట. అంటే మళ్ళీ చెప్తాను చూడండి, ద కింగ్ అలాంగ్ విత్ హిస్ ఫాలోవర్స్, ఓకే, ద మెజిస్ట్రేట్ అలాంగ్ విత్ హిస్ సపోర్టర్స్. ఇలా అలాంగ్ విత్ అని వచ్చిన దాన్ని మన సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయం కాబట్టి అది సింగులర్, కాబట్టి సింగులర్ కి హ్యాస్ వస్తుంది. జస్ట్ ఉదాహరణకి కాన్సెప్ట్ ఏంటో జస్ట్ అంచనాగా అలా మీకు చెప్తున్నాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని ఒకటి, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అని, ఆర్టికల్స్ లో ఎర్రర్స్ అని, ఓకే, కామన్ ప్రిపోజిషన్ ఎర్రర్స్ అని, ఇలా ప్రతి దాంట్లో కామన్ ఎర్రర్స్ మీద మనం వర్క్ చేయాలన్నమాట. అలా ఎప్పుడైతే మనం కామన్ ఎర్రర్స్ మీద వర్క్ చేస్తామో ఇలాంటి టాపిక్స్ ఏది, దీని హెడ్డింగ్ చూడండి ఏముందో, దీన్ని ఏమంటారు, మన ఇన్స్ట్రక్షన్ ఏముందో చూడండి ఒకసారి. ఏమైనా ఇన్స్ట్రక్షన్, ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 3 sentences కదా, విచ్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ఎర్రర్స్. చూడండి అందులో ఎర్రర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఎర్రర్ ఎత్తుక్కోవడానికి మన మైండ్ మనం ట్యూన్ చేసుకోవాలన్నమాట. ఎలా ట్యూన్ చేసుకోవాలంటే, ఓకే ఉంటే ఇన్ని రకాల ఎర్రర్స్ ఉంటాయి, ఒక 10-15 అంతకు. అంటే మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో చూసుకోండి, నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్, ఇలా ఉంటాయి కదా. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవుతారంటే, జీపీటీలో కానీ జెమినైలో కానీ ఎక్కడైనా సర్చ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, కామన్ ఎర్రర్స్ ఇన్ నౌన్స్ ఏంటండి, కామన్ ఎర్రర్స్ ఇన్ నౌన్స్, అలాగే కామన్ ఎర్రర్స్ ఇన్ ప్రొనౌన్స్, అలాగే కామన్ ఎర్రర్స్ ఇన్ యాడ్జెక్టివ్స్, అలాగే కామన్ ఎర్రర్స్ ఇన్ యాడ్వర్బ్స్, ఇలా టైప్ చేసి సర్చ్ చేయాలి. మీరు ఒక ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్ కానీ ఏ ఎగ్జామ్ రాస్తున్నా కూడా మీరు ఎప్పుడు కూడా గ్రామర్ నార్మల్ గా చదవకూడదు. మీకు అలా చదివితే మార్కులు రావు. కామన్ ఎర్రర్స్ అని చూసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ 10 నిమిషాలు చూసుకున్నాక కామన్ ఎర్రర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ లో అవే ఎక్కువ వస్తాయి కాబట్టి. సో అయితే మనం నిన్న 15 వరకే చేసాం కదా, 16th వన్ చూడండి. 16th వన్ చూసి అందులో ఎర్రర్ ఏంటో చెప్పండి. ఓకేనా, చూసారా? మరి ద మ్యాన్ వాజ్ డ్రెస్ సింప్లీ బట్ హిజ్ ఐస్ వర్ బీమింగ్ విత్ నాలెడ్జ్. బీమింగ్ అనే వర్డ్ తర్వాత ఏం రావాలి, విత్తే రావాలా? సార్ నాకు అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, మరి ప్రాక్టీస్ తెలుస్తుంది. దాన్ని ఏమంటామంటే కోనోటేషన్స్ అంటాం. బీమింగ్ తర్వాత విత్తే వస్తుంది. వెరీ గుడ్. ఓకే, మనం పంక్చువేషన్స్ పట్టించుకోం కాబట్టి ఇక్కడ కామా వస్తుంది, బట్ పంక్చువేషన్ ఎర్రర్స్ ఉండవు కాబట్టి మనం పట్టించుకోకర్లేదు. వాజ్ డ్రెస్డ్ కరెక్ట్ అయినా, మ్యాన్ వాజ్ డ్రెస్డ్ అంటే డ్రెస్ ఆ స్టేజ్ లో దాన్ని ఏమంటాం అంటే స్టేట్ వర్బ్ అంటాము. అక్కడ అది కూడా సరిపోయింది. ఐ గాట్ డ్రెస్డ్ అంటాం, హీ డ్రెస్డ్ వెరీ వెల్, హీ వాజ్ డ్రెస్డ్ వెరీ వెల్ అంటాం. సో ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదండి. ఓకేనా, వెన్ హీ యూజ్ ఇట్ టు వాక్ అలాంగ్ ద రోడ్. యూజ్ ఇట్ టు అనేది ఒక కంటిన్యూస్ గా జరిగే పని అండి, గుర్తుపెట్టుకోండి. యూజ్ ఇట్ టు, ఉదాహరణకి ఐ యూజ్ ఇట్ టు స్మోక్ అంటే నేను క్రమంగా కొంతకాలం స్మోక్ చేసేవాడిని, తర్వాత చేయలేదని అర్థం. ఐ యూజ్ ఇట్ టు ఈట్ నాన్ వెజ్ అంటే నేను క్రమంగా కొంతకాలం నాన్ వెజ్ తిన్నాను, ఇప్పుడు తినట్లేదని అర్థం. ఐ యూజ్ ఇట్ టు స్కోల్డ్ మై కిడ్స్ అంటే నేను నా పిల్లల్ని క్రమంగా ఒక టైంలో తిట్టేవాడిని, అంటే తిట్టలేదని అర్థం. సో వెన్ హీ యూజ్ ఇట్ టు వాక్ అలాంగ్ ద రోడ్ ఏ వైల్డ్ డాగ్ స్టార్ట్. చూడండి, దీనికి ఇది పాస్ట్ లోనే ఉంది, ఇది పాస్ట్ లోనే ఉంది, కానీ ఇందులో తప్పు ఏంటంటే రెండింటికి సింక్ అవ్వట్లేదు. ఇది క్రమంగా చాలా కాలం జరిగిన పని, ఇది కేవలం ఒక్కసారి జరిగిన పని.
సో అలా రాదు కదా. ఇది క్రమంగా జరిగే పని అయినప్పుడు దాని పక్కన కూడా క్రమంగా జరిగే పనే ఇవ్వాలి. ఉదాహరణకి, వెన్ హీ యూజ్ టు వాక్ అలాంగ్ ద రోడ్, ఎ డాగ్ వుడ్ ఆల్వేస్ అకంపెనీ హిమ్. అలా కరెక్ట్. వెన్ హీ యూజ్ టు వాక్ అలాంగ్ ద రోడ్, అంటే ఆయన రోడ్డు మీద అలా నడుస్తా వెళ్తూ ఉంటే ఆయనతో పాటు ఒక డాగ్ ఆయనతో పాటు ఎప్పుడు వస్తూ ఉండేది అని చెప్పడానికి వాడచ్చు. కానీ ఇలా ఆయన వెళ్తూ ఉంటే డాగ్ ఆయన చేసి చేయడం స్టార్ట్ చేసింది అనకూడదు. ఇది వన్ టైం జరిగిన ఇన్సిడెంట్, ఇది క్రమంగా జరిగింది. సో ఈ రెండు కలిపి చెప్తే అర్థం ఉండదు కాబట్టి బి తప్పు అనమాట. నెక్స్ట్ చూడండి, ఏ పెయిర్ ఆఫ్ ట్రౌజర్స్. మీరు నాకు చెప్పండి, ఏ పెయిర్ అంటే ఏంటి? ఒక్కటనా, రెండనా, మూడనా, నాలుగనా? మీకు ఇందాకలే చెప్పాను, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా కామన్ గా మీరు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా కామన్ గా వస్తుందండి. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో మీరు చూసుకోండి. ఇక్కడ ఏ పెయిర్ అంటే సింగులర్ అన్నమాట. ఏ పెయిర్ అన్నప్పుడు సింగులర్ కాబట్టి సింగులర్ కి మనం ఏం వాడాలండి? హ్యావ్ వాడాలా, హ్యాస్ వాడాలా? మీరే చెప్పండి. సింగులర్ కి మనం హ్యావ్ వాడాలా, హ్యాస్ వాడాలా? సింగులర్ కి మనం ఎప్పుడు కూడా సింగులర్ కి ఏం వాడాలండి? హ్యాస్ వాడాలి కదా. అర్థమవుతుందా? సింగులర్ కి మనం ఎప్పుడు కూడా హ్యాస్ వాడాలి కాబట్టి ఇది కూడా తప్పే. ఇక్కడ హ్యాస్ రావాలి. మనకి ఏమన్నాడు, మనకి ఇన్స్ట్రక్షన్ ఏమన్నాడు ఒక్కసారి చూసుకుందామా? మనకి ఇన్స్ట్రక్షన్ లో ఏమనుందో కరెక్ట్ గా చూసుకొని అప్పుడు ఆన్సర్ ఐడెంటిఫై చేద్దాం. రైట్, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్ లో ఏముంది? there is no correct, okay, if there is no correct sentence, okay, which may or may not mark. No. Each question consists 3 sentences which may or may not have errors. Mark the correct sentences మనం ఐడెంటిఫై చేయాలి కదా. మరి కరెక్ట్ సెంటెన్సెస్ ఇందులో ఏదండి? కేవలం మొదటిదే కదా. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు మీరు చెప్పండి. ఏమవుతుంది? మన ఆన్సర్ ఓన్లీ 1 అవుతుంది, ఎందుకంటే బీసీ తప్పు కాబట్టి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, నెక్స్ట్ సాల్వ్ చేసి చెప్పండి నాకు. ఒక నిమిషం టైం తీసుకొని దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 3 సెంటెన్స్లు. ద బిజినెస్ టైకూన్ రిటర్న్డ్ బ్యాక్. మీరు చెప్పండి నాకు, దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో రిడెండెన్సీ అంటారు. ఏమంటారండి? రిడెండెన్సీ అంటారు. మీరు నాకు చెప్పండి, ఏటీఎం మిషన్ అనొచ్చా? ఏటీఎం అంటే ఏటీఎం లో ఎం అంటే మిషన్ కదా, మళ్ళా ఏటీఎం మిషన్ అని ఎందుకంటాం? రిటర్న్ అంటేనే వెనక్కి రావడం కదా, మళ్ళా బ్యాక్ అని ఎందుకు వెళ్ళడం? మీరు దీన్ని ఎలా చదువుకోవాలంటే, ఇంట్లో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలంటే, కామన్ మిస్టేక్స్ ఇన్ రిడెండెన్సీ అని కొట్టాలి. ఏం కొట్టాలండి? REDUNDANCY. కామన్ మిస్టేక్స్ ఇన్ రిడెండెన్సీ అని కొట్టండి. ఇందులో చాట్ జీపీటీలో, జెమినైలో, గూగుల్లో, ఎక్కడైనా కూడా. ఓకే, రిటర్న్ బ్యాక్, రిపీట్ అగైన్. ఇంగ్లీష్ లో రిపీట్ అగైన్ ఉండదండి. రిపీట్ అగైన్ అంటారు కదా చాలా మంది. నేను దీని మళ్ళా ఐ వోంట్ రిపీట్ దిస్ అగైన్ అంటాం కదా, అలా ఇంగ్లీష్ లో ఉండదు. ఓకే, సో ద బిజినెస్ టైకూన్ రిటర్న్డ్ బ్యాక్ అని అనమాట. థింగ్స్ విల్ గో ద సేమ్ యాజ్ దే వర్ అన్లెస్ యూ యువర్ సెల్ఫ్ లుక్ ఇన్ టు ఇట్. చూడండి చాలా బాగుంది ఈ సెంటెన్స్. థింగ్స్ విల్ గో ద సేమ్ యాజ్ దే వర్. ఇంతకుముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే ఉంటాయి, ఫర్దర్ కూడా అలానే ఉంటాయి, మనం గనక వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే. దీన్ని మీకు ఇందాక గుర్తుందా, మీకు ఏం చెప్పాను? నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ అన్నాను. ఏమన్నానండి? నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్. ఇక్కడ థింగ్స్ అంటే ప్లూరల్ కదండి. థింగ్స్ అంటే సింగులరా, ప్లూరలా? ప్లూరల్. ఇప్పుడు మీరు చెప్పండి, థింగ్స్ బదులుగా ఇట్టు వాడాలా, థింగ్స్ బదులుగా ఇట్టు వాడాలా, థింగ్స్ బదులుగా దే వాడాలా? మీరు చెప్పండి. థింగ్స్ బదులుగా ఇట్టు వాడితే ఎలా వర్కౌట్ అవుతుంది? అవ్వదు కదా. ఏం వాడాలి? ఏం వాడాలి మనం? దే వాడాలి కదా. సో అందుకనే రెండోది తప్పు. సో నెక్స్ట్ దానికి వెళ్తే, ద థర్స్టీ డాగ్ డ్రాంక్ అప్ ఆల్ ద వాటర్. ఏముంది అందులో? ద థర్స్టీ డాగ్ డ్రాంక్ అప్ ఆల్ ద వాటర్. అందులో ఏమైనా ఎర్రర్ ఉందా చూడండి.
మీకేమైనా కనిపిస్తుందా? The thirsty dog drank up all the water. అందులో ఎలాంటి మిస్టేక్ లేదు కదా? వెరీ గుడ్. సో అందులో కూడా ఎలాంటి మిస్టేక్ లేదు. సో మనకి 1, 3 రెండు కరెక్ట్. ఎక్కడుంది ఇది? ఇది ఉంది. సో డి మన రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇందులో ఎర్రర్ ఏముందో చెప్పండి నాకు. ఒకసారి బాగా ఆలోచించండి. సో మనం ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేసిన వాటిలో మనకి ఏమొచ్చాయండి? ఇందులో నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ 16th నుంచి చేస్తున్నాం కదా. ఫస్ట్ దాంట్లో ఎలాంటి ఎర్రర్ లేదు. రెండో దాంట్లో వెన్ హీ యూజ్ ఇట్ అనేది క్రమంగా జరిగే పని, ఆ తర్వాత క్రమంగా జరిగేది కాదు కాబట్టి అది తప్పు వచ్చింది. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ వచ్చింది. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఆ పెయిర్ అనేది సింగులర్ కాబట్టి తర్వాత హ్యావ్ అని కూడా హ్యాస్ ఉండాలి. తర్వాత రిటర్న్ బ్యాక్, రిడెండెన్సీ ఎర్రర్, రిటర్న్ బ్యాక్ ఉంటుందండి. తర్వాత థింగ్స్ విల్ గో ద సేమ్. ఓకే, నౌన్ ప్రొనౌన్ అగ్రిమెంట్ వచ్చిందండి. అంటే ఏంటి? థింగ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ రెండో ఆప్షన్ లో ఇట్ రాకూడదు, దే రావాలి. నెక్స్ట్ ద థర్స్టీ డాగ్ డ్రాంక్ అప్ ఆల్ ద వాటర్. సార్ నాకు రైట్ రాంగ్ ఎలా తెలుస్తుంది సార్ అంటే, కంటిన్యూస్ గా మనం పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఓకే, కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 3 నెలలకో 6 నెలలకో మనకి గతంలో ఉన్న ఎక్స్పోజర్ ని బేస్ చేసుకొని ఇంప్రూవ్ అవుతాం అన్నమాట. Prime Minister Narendra Modi expressed his gratitude to doctors, nurses, and all whom worked, okay, at crossing the milestone of 100 crore COVID doses. ఇక్కడ మనకి ఏమన్నాడు? మనకి ఇన్స్ట్రక్షన్ జాగ్రత్త చదువుకుంటే అది ఏదైతే బోల్డ్ లో ఉందో దాన్ని ఏమైనా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం మనం. ఏదైతే బోల్డ్ లో ఉందో దాన్ని ఏమైనా మనం ఇంప్రూవ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో బోల్డ్ లో ఏముంది ఇక్కడ మనకి? ఏముంది మీరు చెప్పండి? హోమ్ వర్క్డ్ అని ఉంది కదా. హోమ్ వర్క్డ్ కాదు అది. ఎందుకు మీరు చెప్పండి? చూడండి, ఎప్పుడు కూడా హూకి హూమ్ కి మనకి ఎగ్జామ్ లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తాడండి. ఏంటండి? హూ ఒకటి, హూమ్ ఒకటి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఎవరైతే వ్యక్తి పని చేశారో వాళ్ళ కోసం మనకు మాట్లాడుతున్నప్పుడు అది హూ. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టివ్ కేసు అంటారు. ఎవరైతే పని చేస్తున్న వ్యక్తి కోసం మాట్లాడుతున్నామో అక్కడ సబ్జెక్ట్ హూ అయినప్పుడు మనం సబ్జెక్ట్ రిఫర్ చేస్తున్నప్పుడు హూ వాడాలి. అదే ఆబ్జెక్ట్ ని రిఫర్ చేస్తున్నప్పుడు హూమ్ వాడాలన్నమాట. ఓకే, ఉదాహరణకి మై మామ్ కాల్డ్ మీ. మీరు చెప్పండి, హూ కాల్డ్ మీ అనాలా, హూమ్ కాల్డ్ మీ అనాలా? మై మామ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి హూ కాల్డ్ మీ అనాలి. ఇండియా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ వన్ ద మ్యాచ్. హూమ్ వన్ ద మ్యాచ్ అంటామా, హూ వన్ ద మ్యాచ్ అంటామా? హూమ్ వన్ ద మ్యాచ్. డైరెక్ట్ గా సబ్జెక్ట్ ని రీప్లేస్ చేస్తున్నప్పుడు మనం దాన్ని హూ అని పెట్టుకోవాలి. ఆ బండ గుర్తు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్స్ప్రెసెస్ గ్రాటిట్యూడ్ టు డాక్టర్స్, నర్సెస్ అండ్ ఆల్. ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటారంట 100 కోవిడ్ డోసెస్ అయినందుకు. సో హూమ్ వర్క్డ్ కాదండి, అది హూ వర్క్డ్. ఓకే, సో మనకు హూ ఎక్కడెక్కడ ఉంది? వర్క్డ్ అపాన్ రావాలా, వర్క్డ్ ఆన్ రావాలా? ఇక్కడ హూ ఉంది, ఇక్కడ కూడా హూ ఉంది. వర్క్డ్ అపాన్ ఇక్కడ రాదు కాబట్టి వర్క్డ్ ఆన్ రావాలి. కాబట్టి ఏ ఆన్సర్? సార్ ఎందుకు సార్ వర్క్డ్ అపాన్ రాకూడదు? వర్క్డ్ అపాన్ వేరే అర్థం ఉంది. జస్ట్ ఒక ప్రాజెక్ట్ మీద దేని మీద పని చేయడాన్ని దే వర్క్డ్ ఆన్ అంటాం అనమాట. సో అది కరెక్ట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఆన్సర్ చేయండి. సో ఏంటుంది ఇక్కడ? ద లీడర్ రిపీటెడ్లీ సెడ్ దట్ హిస్ మిషన్ వాజ్ నాట్
బై మియర్లీ టు అచీవ్ 100% లిటరసీ. ఇప్పుడు అసలు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చెప్తాను. ఒక లీడర్ ఉన్నారు, ఆ లీడర్కి ఒక గోల్ ఉంది, మిషన్ ఉంది. ఏంటంట, అందరూ కూడా అందరూ కూడా చదవడం రాయడం రావాలంట. దాన్ని లిటరసీ అంటాం కదా. లిటరసీ రేట్ అంటే ఎంతమంది చదవగలరు, ఎంతమంది చదవలేరు, చదవడం రాయడాన్ని లిటరసీ అంటారు. ఓకే, ఆ లీడర్ అంటే 100% లిటరసీ అచీవ్ చేయడం నా గోల్ కాదు అంటాడు. మియర్లీ అనేది ఎప్పుడైనా బల్ల కొద్ది చెప్పడానికి వాడే ఒక ఎంఫసైజర్ అన్నమాట. ఏమంటుంది దాన్ని, ఎంఫసైజర్. ఇప్పుడు మనం అవును నిజము అని మనం బల్ల కొద్ది మాట్లాడుతూ ఉంటాం కదా, మనం నొక్కి నొక్కి చెప్తూ ఉంటాం కదా, గుచ్చి గుచ్చి చెప్తూ ఉంటాం కదా, అలా ఇంగ్లీష్ లో ఇది వాడినప్పుడు వెరీ ట్రూ, వెరీ గుడ్, వెరీ మచ్, ఎక్స్ట్రీమ్లీ అంటాం కదా, అలాగా మియర్లీ అని వాడతాం అనమాట. అయితే ఆ ఎక్స్ప్రెషన్ లో మనం ఒకసారి చూస్తే ఇక్కడ చిన్న ఎర్రర్ ఉంది. ఏంటంటే ద లీడర్ రిపీటెడ్లీ సెడ్ దట్ హిస్ మిషన్ వాజ్ నాట్. ఎప్పుడైనా చూడండి, మిషన్ తర్వాత మనకు రావాల్సిన ప్రిపోజిషన్ ఏంటండి, మీరు చెప్పండి. మై గోల్ ఈస్, మై గోల్ ఈస్, మై గోల్ ఈస్ టు అనాలా, మై గోల్ ఈస్ ఫర్ అనాలా, మై గోల్ ఈస్ ఇన్ అనాలా? అంటే ఇక్కడ మిషన్ గోల్ ఒకటే కదా, అందుకని అలా అంటున్నాను నేను. మై మిషన్ ఈజ్, మై మిషన్ ఈజ్ నాట్ ఇన్, నాట్ ఫర్, నాట్ టు. ఏది సరిపోతుంది? మీకు కొలోకేషన్స్ బాగా తెలియండి. కో లొకేషన్ అంటే ఏంటి? కోలొకేషన్ అంటే కో అంటే టుగెదర్, లొకేషన్ ఎల్ఓ, లొకేషన్ ఎల్ఓ సిఏటిఐఓఎన్, లొకేషన్. కొలొకేషన్ అంటే ఏంటండి? టుగెదర్, రెండు పక్క పక్కనే ఉంటాయని అర్థం. అర్థమైందా? సో ఎప్పుడు కూడా మిషన్ తర్వాత టూ వస్తుంది అనమాట, మిషన్ తర్వాత టూ వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామా? ఓకే, ఇందులో ఏం డౌట్స్ లేవు కదా మీకు? ఇప్పుడు ఇది ఆన్సర్ చేయండి. ఒక నిమిషం టైం తీసుకొని జాగ్రత్తగా చదవండి. ఓకేనా, మరి దీన్ని చూద్దామా? స్టేటింగ్ దట్ ద లాక్డౌన్ హ్యాడ్ ఓపెన్డ్ అప్ న్యూ విస్తాస్. అంటే మనకి లాక్డౌన్ వల్ల కొత్త అవకాశాలు వచ్చాయంట. సచ్ యాజ్ కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. మనకి అసలు మన కంట్రీ వైడ్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయని ఎవరు కూడా ఎప్పుడు ఊహించలేదు. సో అదొక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయిందని చెప్తారు. ద మెడ్రాస్ హైకోర్ట్ ఇంప్రెస్డ్ అపాన్ ద నీడ్ టు కంటిన్యూ ద వర్చువల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. సో వర్చువల్ గా అంటే ఆన్లైన్ అని అర్థం. వర్చువల్ మోడ్ అంటే ఏంటండి, ఆన్లైన్ అని అర్థం. కోవిడ్ వల్ల ఏమొచ్చిందంటే కొత్త కొత్త దారులు, కొత్త తలుపులు తెరుచుకున్నాయంట. సో ఇప్పుడు మీరు మీరు ఏమైనా చేయాలంటే కామన్ సెన్స్ తో ఇంప్రెస్డ్ తర్వాత, ఇంప్రెస్డ్ తర్వాత ఇంప్రెస్డ్ బై రావాలా, ఇంప్రెస్డ్ విత్ రావాలా, ఇంప్రెస్డ్ అలాంగ్ రావాలా, ఇంప్రెస్డ్ ఫ్రమ్ రావాలా? ఓకే, ఏం రావాలో ఆలోచించండి. ఓకే, చూడండి, ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై యువర్ పర్ఫార్మెన్స్ కరెక్టే, కానీ ఇక్కడ ఆ సందర్భం కాదు కదా. ఒకళ్ళ చేత చేయబడింది అని, ఒకళ్ళ చేత జరగబడింది అనే సందర్భం లేదు కాబట్టి బై తీసేస్తున్నాను నేను. ఫలానా వ్యక్తి చేత, ఫలానా వ్యక్తి వల్ల అనేది ఇక్కడ పాయింట్ కాదు కాబట్టి అది తీసేస్తున్నాను నేను. సో ఇంప్రెస్డ్ అలాంగ్ అని ఇంగ్లీష్ లో అనం. సరే ఎందుకన్నా సార్ అంటే భాష అంతే, అలా వాడతారు, కొలొకేషన్ అంటే అలా కలిపి వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా మన స్టాండర్డ్ తెలుగులో ఉన్నదాన్ని మార్చేస్తే మీరు ఒప్పుకోరు కదా. అర్థమవుతుందా? మనం తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ వెలుగు చీకట్లు అంటాం,
నేను దాన్ని వెరైటీగా చీకటి వెలుగులు అంటాను. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా? అలాగే ఇంగ్లీష్లో కూడా స్టాండర్డ్గా ఉన్న వాటిని మనం మార్చడానికి లేదనమాట. సరే అవి నాకు ఎలా తెలుస్తాయి మరి ఏ స్టాండర్డ్ అంటే చదవగా ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయగా మీకు ఐడియా వస్తుంది. లేదా మీరు కోలొకేషన్ మీద రీసెర్చ్ చేయొచ్చు. కామన్ కోలొకేషనల్ మిస్టేక్స్ అని, కామన్ కోలొకేషన్ డిక్షనరీ అని, కోలొకేషన్ మీద బుక్స్ అని అలా మీరు చేసుకోవచ్చు. సో ఇంప్రెస్డ్ బై కాదు, ఇంప్రెస్డ్ విత్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? బి అన్నమాట. ఫస్ట్కి వెళ్దామా? చూసారా ఇది? ఇప్పుడు దీన్ని డబల్ నెగిటివ్స్ అంటాం అనమాట. మనం ఏమంటాం? డబల్ నెగిటివ్స్ అంటారు. అంటే నో సూనర్ ఐ సా హిమ్ దెన్ ఐ ర్యాన్ అవే. ఏమంటారండి? గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో డబల్ నెగిటివ్స్ అంటే ఏంటో చెప్తాను. ఖచ్చితంగా దీని మీద మీకు క్వశ్చన్ అయితే వస్తుంది. డబల్ నెగిటివ్స్ అంటే స్టార్టింగ్ సెంటెన్స్ ఇలా నెగిటివ్ తో మొదలైనప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నో సూనర్ లేదా హార్డ్లీ, ఓకే, లేదా స్కేర్స్లీ, ఓకే, లేదా నో సూనర్, హార్డ్లీ, స్కేర్స్లీ, అలాగే మనకి ఇంకా నాట్ ఓన్లీ లేదా నైదర్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నేనేం చెప్పాను? హార్డ్లీ, స్కేర్స్లీ, నాట్ ఓన్లీ, నైదర్. ఇలా నెగిటివ్ తో మొదలు నెగిటివ్ అనమాట. ఇలా నెగిటివ్ తో మొదలవుతున్నప్పుడు దీని తర్వాత వచ్చే సెంటెన్స్ ఎప్పుడు కూడా రివర్స్ లో ఆర్డర్ లో ఉంటుంది. రివర్స్ ఆర్డర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ స్మోక్ ఉంది అనుకోండి. ఐ డూ స్మోక్. దీన్ని ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది? డూ ఐ స్మోక్, నైదర్ డూ ఐ స్మోక్, హార్డ్లీ డూ ఐ స్మోక్, స్కేర్స్లీ డూ ఐ స్మోక్, నాట్ ఓన్లీ డూ ఐ స్మోక్. ఇది డూ నిటు, దీన్ని నిటు, హెల్పింగ్ వర్బ్ నిటు, సబ్జెక్ట్ నిటు చేశాను. అలాగే ఇంకోటి తీసుకుందాం, పాస్ట్ లో తీసుకుందాం. ఐ డిడ్ స్మోక్. ఏంటిది? ఐ డిడ్ స్మోక్. ఏంటండి ప్యాటర్న్? ఐ డిడ్ స్మోక్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, నో సూనర్ డిడ్ ఐ స్మోక్. ఏమంట? ప్యాటర్న్ రివర్స్ అవుతుంది. నో సూనర్ డిడ్ ఐ స్మోక్, ఓకే. స్కేర్స్లీ డిడ్ ఐ స్మోక్, హార్డ్లీ డిడ్ ఐ స్మోక్, ఓకే, నాట్ ఓన్లీ డిడ్ ఐ స్మోక్, నైదర్ డిడ్ ఐ స్మోక్. ఇలా చెప్తాం అనమాట. ఖచ్చితంగా ఇది మనకి ఎగ్జామ్ లో వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఐ సా ఉంది కదా, ఐ సా అన్న ఐ డిడ్ సి అన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, ఐ సా అన్న ఐ డిడ్. సార్ నాకు ఇది ఎలా తెలుస్తుంది సార్ అంటే, డిడ్ ఎప్పుడైనా వాడితే వర్బ్ ప్రెసెంట్ ఫామ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి, డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి మనం ప్రెసెంట్ ఫామ్ వాడాలి. ఐ డిడ్ వాడి సా వాడకూడదండి. ఓకే, ఎందుకు? డిడ్ ఆల్రెడీ పాస్ట్ కాబట్టి. ఇప్పుడు చూడండి, నాట్ ఓన్లీ డిడ్ ఐ సీ, నాట్ ఓన్లీ డిడ్ ఐ సి. ఈ డిడ్ ఇటు వస్తుంది, ఐ అటు వెళ్తుంది అనమాట. హార్డ్లీ డిడ్ ఐ సి, స్కేర్స్లీ డిడ్ ఐ సి, నాట్ ఓన్లీ డిడ్ ఐ సి, నైదర్ డిడ్ ఐ సి. ఇలాగా నెగిటివ్ ఎప్పుడైనా వస్తే తర్వాత సెంటెన్స్ ఏమవుతుందండి? ఇన్వర్స్ అవుతుంది. ఇప్పుడు మీకుండే డౌట్, సార్ నో సూనర్ హ్యాడ్ ఐ సీన్, నో సూనర్ హ్యాడ్ ఐ సీన్, ఓకే, రెండు సేమ్ ఉన్నాయి. అలా ఎవరు ఎగ్జామ్ లో ఇది కూడా ఇన్వర్స్ లోనే ఉంది. మరి ఇన్వర్స్ లో ఉన్నప్పుడు ఏది కరెక్ట్ సార్ అంటే, దీంట్లో ఐ సా అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి, ఇది కూడా సింపుల్ పాస్ట్ కాబట్టి దీని ఇన్వర్స్ నే మనం ఆన్సర్ గా తీసుకోవాలన్నమాట. మళ్ళా చెప్తున్నా, మనకు ఫస్ట్ మనం విషయాన్ని గ్రహించాలి. నెగిటివ్ వస్తే అంటే నో సూనర్ లేదా హార్డ్లీ, స్కేర్స్లీ, నాట్ ఓన్లీ, నైదర్ వచ్చినప్పుడు ఇన్వర్స్ అయితే వచ్చేస్తుంది. అది మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది మొదటగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విషయం ఏంటంటే, వాడు ఆప్షన్స్ లో రెండేసి ఇన్వర్స్ ఇస్తాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ఆప్షన్ లేదనుకోండి, ఉదాహరణకి ఇది ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒకవేళ ఇక్కడ నో సూనర్ ఐ హ్యాడ్ సీన్ హిమ్ అని ఇచ్చాడు అనుకోండి, నో సూనర్
ఐ హ్యాడ్ సీన్ అని మర్చాడు, అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకు? నో సూనర్ ఐ హ్యాడ్ సీన్ కి రివర్స్ ఇది కాబట్టి, హ్యాడ్ ఐ సీన్ కాబట్టి. సో ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్ లో ఇచ్చారో దాని రివర్స్ మాత్రమే మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఆన్సర్ చేస్తారా? I have been ringing the doorbell 5 times but no one answered. ఏంటి ఇందులో తప్పు? మీరు చూడండి, ఐ హ్యావ్ బీన్ రింగింగ్ ద డోర్ బెల్ 5 times, నో వన్ ఆన్సర్డ్. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి, ఆల్రెడీ డోర్ బెల్ రింగ్ చేస్తాడు. ఐ హ్యావ్ బీన్ రింగింగ్ ద డోర్ బెల్ అంటే ఇంకా అవుతుందని అర్థం. నో వన్ ఆన్సర్డ్ అనేది సింపుల్, ఇక్కడ సింపుల్ పాస్ట్. ఇక్కడ నో వన్ ఆన్సర్డ్ అనేది సింపుల్ పాస్ట్ కదా. ఇప్పుడు మీరు చూడండి, ఐ హ్యాడ్ బీన్ రింగింగ్ ద డోర్ బెల్ 5 times, నో వన్ ఆన్సర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పని హ్యావ్ బీన్ అంటే ఇంకా జరుగుతుందని అర్థం, బట్ ఇక్కడ నో వన్ ఆన్సర్ అని చెప్పేశాడు అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? ఒకసారి అన్ని ఆప్షన్స్ చూద్దామా? ఐ హ్యావ్ రంగ్ ద డోర్ బెల్ 5 times బట్ నో వన్ ఆన్సర్డ్. ఇది జరిగిపోయిన పని. ఎందుకు జరిగిపోయిన పని పెట్టాలి? ఇది కూడా జరిగిపోయిన పని కాబట్టి. ఓకే, ఐ హ్యాడ్ బీన్ రింగింగ్ ద డోర్ బెల్, అసలు ఇది 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 ఒక టెక్నికల్లీ కరెక్ట్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు సాధారణంగా ఇది ఏ సందర్భంలో వాడతాం? అరే నిన్నటి వరకు నేను వైజాగ్ లోనే ఉన్నాను రా బాబు, 10 సంవత్సరాల పాటు నన్ను ఎవడు కదపలేదు. అరే మొన్నటి వరకే ఇక్కడే ఉన్నాను, చాలా కాలం గతంలో పని జరిగిందని చెప్పడానికి ఇది వాడాలి. ఓకేనా? సో అది ఇక్కడ సందర్భం కాదు. ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ ఇచ్చింది అదే, ఇది కాదు. ఐతో హ్యాజ్ రాదు కాబట్టి ఇది కాదు. ఒక జరిగిపోయిన పని కాబట్టి దీన్ని తీసుకున్నా. ఇది ఎందుకు? ఇక్కడ జరిగిపోయిన పని కదా, ఇది జరిగిపోయిన కాబట్టి ఇది కూడా జరిగిపోయిన పని అయి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే మీకు బేసిక్ టెన్సెస్ మీద బేసిక్ కమాండ్ ఉండాలండి. అసలు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం, సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడతాం, ఈ కాంబినేషన్స్ మనకు క్లియర్ గా అర్థం కావాలి. సో ఇప్పుడు నేను ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే ఏంటి అర్థం? గత అరగంటగా టీచ్ చేస్తూ ఉన్నా, ఇక మీద కూడా నెక్స్ట్ 15 minutes 20 minutes టీచ్ చేస్తా అని అర్థం కదా. అలాంటి సందర్భంలో ఒక జరిగిపోయిన పని ఇంకా జరుగుతున్న పని అని ఇవ్వకూడదు అనమాట. సో నేను ఎందుకు బి సెలెక్ట్ చేసుకుంటే, బి జరిగిపోయిన పని. ఐ హ్యావ్ రంగ్ ద బెల్, నేను బెల్ రింగ్ చేశాను, అయిపోయింది, ఎవరు ఓపెన్ చేయలేదు, ఇది కూడా అయిపోయింది. సో ఈ రెండు కుదురుతున్నాయి కాబట్టి నేను బి ఆన్సర్ గా పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో ఇది చూద్దామా? దెర్ హ్యాస్ బీన్ ఎ షార్ప్ డిక్లైన్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోలొకేషన్ మీద బాగా వర్క్ చేయండి. ఇక్కడ చూడండి, డిక్లైన్ తర్వాత మనకి ఏమి ఉండాలండి? డిక్లైన్ తర్వాత డిక్లైన్ ఆఫ్ ఉండాలా? ఓకే, డిక్లైన్ ఆఫ్ ఉండాలా, డిక్లైన్ ఇన్ ఉండాలా? మీరు చెప్పండి. మీ అందరికి తెలుసు కదా, డిక్లైన్ తర్వాత ఏమి ఉండాలి? ఇన్ ఉండాలి. సో ఆన్సర్ ఈ రెండిట్లో ఒకటి అవుతుంది. దేర్ హ్యాస్ బీన్ ఎ షార్ప్ దేర్ హ్యాస్ ఎ షార్ప్ డిక్లైన్ కి అర్థం లేదండి, దేర్ హ్యాస్ బీన్ ఎ షార్ప్ డిక్లైన్ కి అర్థం. సార్ అది మీరు ఎలా చెప్తున్నారు సార్, అర్థం ఉంది అర్థం లేదంటే, దేర్ ఈజ్ అని ఎప్పుడు అంటాం కదా, దేర్ ఈజ్, దేర్ వాజ్, అలాగే దేర్ హ్యాస్ బీన్. మళ్ళా చెప్తున్నాను, దేర్ ఈజ్ అ డిక్లైన్, దేర్ వాజ్ అ డిక్లైన్, అలాగే దేర్ హ్యాస్ బీన్ ఎ డిక్లైన్. ఈ బీన్ అనేది యామ్ ఈజ్ ఆర్కి ఇంకొక ఫామ్ అన్నమాట, టెన్స్ మారినప్పుడు. సో ఇది ఉండాలి. మళ్ళా చెప్తున్నా, దేర్ ఈజ్ ఎ డిక్లైన్ అన్నప్పుడు ఈజ్ వచ్చింది కదా, దేర్ వాజ్ ఎ డిక్లైన్ అన్నప్పుడు వాజ్ వచ్చింది కదా, అలాగే ఇది ఇంకో ఫామ్ అన్నమాట. There has been a decline in the profit of the company this year. ఇప్పుడు దాకా కొంత డిక్లైన్ అయితే గమనించాము అని అర్థం అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది? దేర్ హ్యాస్ బీన్ అ షార్ప్ డిక్లైన్ ఇన్, దేర్ హ్యాస్ బీన్, సి అవుతుంది అనమాట. మరి 26 చూద్దామా? ఇందులో స్పెల్లింగ్ ఎర్రర్ ఏముంది? మనకు క్లియర్ గా కనబడుతుంది ఏంటండి స్పెల్లింగ్ ఎర్రర్? ఇక్కడ కన్వీనియంట్ ఇన్, కన్వీనియంట్
స్పేస్ పడాలండి ఇక్కడ. ఇది కరెక్టే. ఇది టైప్ కాపీ పేస్ట్ అండి. చీప్ స్పెల్లింగ్ కరెక్టే. యుబీక్విటస్ ఏంటండి? యుబీక్విటస్ అంటే అన్ని చోట్ల ఉన్నది అని అర్థం. యుబీక్విటస్ అంటే ఏంటండి? ప్రతి చోట ఉంది. దాని స్పెల్లింగ్ ఏంటండి? UBIQUOITOUS తప్పండి. ఏముండాలి? UBIQU తర్వాత ఏముండాలి? ITOUS ఉండాలండి. యుబీక్విటస్ అంటే అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉండడం అండి. సో అందులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి అది మన ఆన్సర్ అనమాట. కామన్ ఎర్రర్స్, కామన్ స్పెల్లింగ్ ఎర్రర్స్ మనకి దొరుకుతాయి. ఆ కామన్ లిస్ట్ ని బైహార్ట్ చేసుకోవడం, ఎస్పెషల్లీ సైలెంట్ లెటర్స్ మీద యూట్యూబ్ వీడియోస్ చాలా ఉంటాయి, చూడండి ఒకసారి. సిగ్నిఫికెంట్ కట్స్ సిగ్నిఫికెంట్ ఏంటంటే స్పెల్లింగ్ SIGNIFICANT కదండి. సో ఇది మన ఆన్సర్. మీరు ఏం చేస్తారంటే మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ తీసి దాని మీద మీరు వర్క్ చేస్తే 100% చేయగలుగుతారండి. చూస్తారా? ఫోర్ఫిట్ అంటే దేనైనా వదులుకోవడం అండి. ఫోర్ఫిట్ అంటే ఏంటి? దేనైనా వదులుకోవడం. జేమ్స్ వాస్ టోల్డ్ టు ఫోర్ఫిట్ ఆల్ ద కాంటాక్ట్ విత్ కన్విక్టెడ్. ఫెలన్ అంటే క్రిమినల్, ఫెలన్స్ అంటే. కన్విక్టెడ్ అంటే ఎవరైతే నిందారోపణ ప్రూవ్ అయిందో వాళ్ళు కన్విక్టెడ్ అనమాట. ఫోర్ఫిట్ అంటే స్ట్రాంగ్ చేయడం. అంటే పోలీసులు జనాల్ని వదిలేది పేరోల్ మీద కాదండి. పేరోల్ అంటే మనకి శాలరీ వస్తుంది కదా, వాళ్ళు పేరోల్ మీద ఉన్నారంటే ఇక్కడ రావాల్సింది పెరోల్. ఏంటది? పెరోల్ అంటే ఏంటండి? క్రైమ్ రిలీజ్ చేస్తాం కదా, వీళ్ళకి కొంచెం తొందరగానే సత్ప్రవర్తన వల్ల వాళ్ళకి కొంచెం తొందరగానే వదులుతారు కదా, దాన్ని పెరోల్ అంటారు అనమాట. ఇక్కడ పేరోల్ కాదు రావాల్సింది. చూడండి, రెండు దగ్గరగా పలుకుతున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి? ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ తీసుకోవాలి. మోస్ట్ కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్, ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ లిస్ట్ తీసుకుంటే ఆ లిస్ట్ నుంచి మీకు ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ ఎర్రర్స్ చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోయింది కదా, క్రిటికల్ సరిపోయింది కదా, ఓవర్వెల్మింగ్ అంటే చాలా మనకి అందరూ ఒకేసారి పొగిడేస్తే చాలా తట్టుకోలేనంత ఫీలింగ్, ఎమోషన్ వస్తుంది కదా, అది ఓవర్వెల్మింగ్ అనమాట. ఓవర్వెల్మింగ్ ప్రైజ్. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, ఓవర్ సరిపోయింది. వెల్మింగ్ లో W తర్వాత ఏం రావాలండి? వెల్మింగ్ లో H రావాలన్నమాట. WHELMING అవుతుంది అనమాట. సో అది మన స్పెల్లింగ్ ఎర్రర్, ఓవర్వెల్మింగ్. మోస్ట్ కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏముంది? కామనర్ కరెక్టే. కన్సిడరింగ్ హవెవర్ ద నెంబర్ ఆఫ్ వెనమస్ అంటే పాయిజనస్ అని, ఇనాక్యూస్ అంటే హార్మ్లెస్ అని స్పెల్లింగ్ సరిపోయింది. విషం లేని స్నేక్స్ అనమాట. అక్కర్ ఇన్ మోస్ట్ ట్రోపికల్ కంట్రీస్, ఇక్కడ స్పేస్ పడాలి. ట్రోపికల్ కంట్రీస్ సరిపోయింది. ఇట్ మైట్ సపోర్ట్ దట్ మిమిక్రీ ఇన్ దీస్ ఆర్డర్ ఆఫ్ రెప్టైల్స్ వుడ్ బి ఆఫ్ కామనర్ సరిపోయింది. అక్కరెన్స్ లో ఆర్ ఉండాలండి. ఈ క్వశ్చన్ బోల్డ్ అయితే తప్పు పెట్టారు, పెట్టాల్సింది పెట్టలేదు. అక్కడ మనకు కావాల్సింది ఏంటండి? అక్కరెన్స్. గుర్తుపెట్టుకోండి, అక్కరెన్స్ లో 2 ఆర్లు ఉంటాయండి. ఏముంటాయి అక్కరెన్స్ లో? దీన్ని డి కింద కన్సిడర్ చేస్తాను, దీన్ని డి కింద కన్సిడర్ చేయను, దీన్ని డి కింద కన్సిడర్ చేస్తాను. అక్కరెన్స్ లో డబుల్ ఆర్ పడాలండి, గుర్తుపెట్టుకోండి. కామన్లీ మిస్పెల్డ్ వర్డ్స్ మీరు లిస్ట్ తీసుకుంటే చాలా సులభంగా దీన్ని క్రాక్ చేయగలుగుతారు మీరు. ఇప్పుడు చూస్తారా? పాల్పబుల్ అంటే క్లియర్ గా తెలియడం. మనం అంటాం కదా, పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటాం కదా, చాలా స్పష్టంగా తెలియడం అనమాట. పాల్ప్ అంటే టచ్ చేయగలగడం అనమాట. బికాస్ ద బ్యాంక్ వాజ్ బీయింగ్ రాడ్, ద సెన్స్ ఆఫ్ ఫియర్ అంటే అందరిలోని భయం క్లియర్ గా కనిపిస్తుందంట, అందరిలోని భయం. అది ఇక్కడ చెప్పాలనుకుంది. సెన్స్ ఆఫ్ ఫియర్ అమంగ్ ద పాట్రాన్స్ అంటే కస్టమర్స్ అని అర్థం. కస్టమర్స్ లో కొట్టొచ్చినట్టు క్లియర్ గా కనిపిస్తుందంట ఆ భయం. సరిపోయింది, దాని యూజేజ్ అంతే. ద హేట్, ఈ రెండు ఇండియా పాకిస్తాన్ ఇరు జట్ల మధ్య ఒకలంటే ఒకరు ద్వేషం క్లియర్ గా కనిపిస్తుందంట. వాస్ పాల్పబుల్ అంట. వెరీ గుడ్. ఐ వాస్ పాల్పబుల్ ఉండండి ఇంగ్లీష్ లో. ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్ పాల్పబుల్ అంటాం. సో ఇది తప్పు అనమాట. ఓకేనా? ఇది తప్పు.
మిగతా రెండు కూడా కరెక్ట్ యూజేజే. ఇదైతే రాంగ్ యూజేజ్. ఒక ఎమోషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్నప్పుడు మనం ఏం వాడతాం? పాల్పబుల్. పల్ప్ అంటే పాల్ప్ అంటే టచ్, ఓకేనా, ఫీల్ అన్నమాట. మనకి ముట్టుకునే అంత స్పష్టంగా ఏదైనా కనిపించడం. కోర్స్ అంటే ఫోర్స్ చేయడం. ఏంటండి? కోర్స్ అంటే ఫోర్స్ చేయడం. కోర్స్ తర్వాత ఇంటూ సహజంగా పడుతుంది, కరెక్టే. అకార్డింగ్ టు ద రెజ్యూమ్ ఆఫ్ లొకేటెడ్ కోర్స్ పాత్. చూడండి, కోర్స్ తర్వాత గుర్తుపెట్టుకోండి, కోర్స్ ఇంటూ ఒక పని చేయమని ఎవరైనా ఒత్తిడి చేయడం, ఫోర్స్ చేయడం. ఓకే, ద బుల్లీ అంటే ఎవరైతే పిల్లాడు ఏడిపిస్తున్నాడో మిగతా పిల్లల్ని వాళ్ళ లంచ్ బాక్స్ ఇచ్చామని ఫోర్స్ చేశాడంట. అంతేగాని మనం ఇక్కడ కోర్స్ పాత్ ఇంగ్లీష్ లో ఉండదండి. కోర్స్ తర్వాత ఇంటూ వచ్చి ఎవరినో ఫోర్స్ చేసినట్టు వస్తుంది. కోర్స్ నెక్స్ట్ ఉండదండి ఇంగ్లీష్ లో. సో వీటికి అర్థాలు లేవు కాబట్టి ఓన్లీ వన్ కరెక్ట్. కోర్స్ ఇంటూ అంటే ఎవరైనా ఫోర్స్ చేయడం అనమాట దాని అర్థం. ఎఫిలియేట్ అంటే దేనికైనా లింక్ ఉండడం. ఎఫిలియేట్ అంటే ఏంటంటే దేనికైనా లింక్ ఉండడం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈజీగా ఏంటంటే అఫిలియేట్ తర్వాత మనకి విత్ ఉంటుందండి, ఓకేనా. ఇండియా చైనా రిలేషన్షిప్ ఇస్ ఇన్ డిఫికల్ట్ ప్లేస్ విత్ ద పాస్ట్ ఎఫిలియేట్ ద ప్రెసెంట్. విత్ ద పాస్ట్ ఎఫిలియేట్ ద ప్రెసెంట్. మీరు కరెక్ట్ గా చూసినట్టయితే ఎఫిలియేట్ విత్ అని వస్తుంది కానీ మనకి ఇప్పుడు చూడండి, జేన్ ఈజ్ నాట్ ఎఫిలియేటెడ్ విత్ అని ఉంది కదా. ఇది కరెక్ట్, ఈ రెండు ఇన్కరెక్ట్. ఎందుకు ఇన్కరెక్ట్ చెప్తాను చూడండి. మనకి ఇక్కడ ద గ్లోబల్ హంగర్ రిపోర్ట్ హ్యాస్ వన్స్ అగైన్ ఎఫిలియేటెడ్ విత్ అని రావాలి. సో ఇది తప్పు. ఇక్కడ విత్ అని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇన్ ద ఇండియన్ చైనా రిలేషన్షిప్ ఇస్ ఇన్ డిఫికల్ట్ ప్లేస్ విత్ ద పాస్ట్ ఎఫెక్టెడ్ ద ప్రెసెంట్ అనాలి. ఎఫెక్టెడ్ అని దానికి అర్థం వస్తుంది ఇక్కడ. ఎఫిలియేటెడ్ కి అర్థం రాదు ఇక్కడ. ఎఫిలియేట్ అంటే సంబంధం అని, ఎఫెక్టెడ్ అంటే యూనో ఇంపాక్ట్ అయింది అని. క్యాలో అంటే ఇమ్మెచ్యూర్ అండి. ఏంటి? క్యాలో అంటే ఇమ్మెచ్యూర్ అని అర్థం. క్యాలో యూత్ అంటే అర్థం ఉంది, ఓకేనా. నెక్స్ట్ క్యాలో సెక్రటరీ ట్రైనింగ్ లేదు మనోడికి, ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు అంటున్నాడు కాబట్టి ఇన్ఎక్స్పీరియన్స్డ్ సరిపోయింది. యూత్ ఇమ్మెచ్యూర్ అంటున్నారు, సరిపోయింది. క్యాలో క్యాలో థాట్స్ అంటే ఇమ్మెచ్యూర్ థాట్స్ అని అర్థం. సో అన్ని మూడు కూడా కరెక్టే. క్యాలో అంటే ఏంటంటే ఇమ్మెచ్యూర్ అని అర్థం, అంతగా ఇంకా అవగాహన లేదని అర్థం. సో మూడు కూడా యూజేజ్ సరిపోయింది. అదే అర్థాలతో ఇన్ఎక్స్పీరియన్స్డ్ అని ఇమ్మెచ్యూర్డ్ అని అర్థాలే వస్తున్నాయి అక్కడ. వ్యాండర్ అంటే ఏంటి? చుట్టూ తిరగడం. వ్యాండర్ అంటే ఏంటి? చుట్టూ తిరగడం. మీరు చూసినట్టయితే మనోడు లైబ్రరీ అంతా తిరిగాడు అని అర్థం అయిపోయింది కదా. ఐ వ్యాండర్ వాట్ కాదండి, ఐ వండర్. నో వ్యాండర్ కాదండి, నో వండర్. అర్థం ఏంటి? నో వండర్ యూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. నువ్వు చదవలేదు కాబట్టి ఫెయిల్ అయిపోయావు. నో వండర్. మిమ్మల్ని హెల్ప్ అడగొచ్చా లేదా అని సంకోచిస్తున్నాను. ఐ వండర్ ఇఫ్ ఐ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ యూ. ఇలా వాడతాం కానీ ఐ వ్యాండర్ నో వ్యాండర్ అని వాడమండి. వ్యాండర్ అంటే తిరగడం. సో వీటికి అర్థాలు లేవు. ఇప్పుడు చూడండి, దీన్ని ఆర్డర్లో పెట్టండి. మీరు నాకు చెప్పండి, దీన్ని ఒక్కసారి పాజ్ చేసి మీరు వీడియోని ఒక్క సెకండ్ ఆలోచించండి. ఇందులో మొదటి సెంటెన్స్ ఏమై ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించారా? అసలు మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎక్కడ ఇచ్చాడండి? ఇది చదువుతుంటే మీకు అసలు ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఎక్కడ ఇచ్చాడు? అసలు ఇంట్రడక్షన్ ఇచ్చింది ఇక్కడ. ఏమని? ల్యాండ్ స్లైడ్, స్లోప్ ఫెయిల్యూర్, స్లంప్ ఇస్ అన్ అన్కంట్రోలబుల్ డౌన్ హిల్ ఫాల్ ఆఫ్ రాక్, ఎర్త్, జంక్ ఆర్ మిక్చర్ ఆఫ్ త్రీ. అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్ మనకి సిలో ఇచ్చాడండి. గమనించారా? ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటో చెప్పాడు. అసలు దేనికి జరుగుతుందంట అది మనకి బిలో చెప్పాడు. చూసారా? అది అసలు దేనికి జరుగుతుందండి మనకి బిలో స్పష్టంగా చెప్పాడు అనమాట. ఒక పలానా కండిషన్ వల్ల, అంటే మట్టి లూజ్ అయిపోవడం వల్ల, లేకపోతే ఆ, మీరు ఇక్కడ చదవండి జాగ్రత్తగా.
typically precondition factors build up specific surface conditions that build up the slope surface causes landslide at any level. Okay, సో బేసిక్ గా దానికి ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్స్ వల్ల ముందుగానే దాంట్లో ఉన్న కండిషన్స్ వల్ల ఇలా ల్యాండ్ స్లైడ్ అవుతుంది అని చెప్పాడు అనమాట. అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే దీనివల్ల ఎకనామిక్ లాస్ కూడా ఉంటది అనే విషయం మనకి చెప్తున్నాడు అనమాట. ఎక్కడ చెప్తున్నాడు అది? ఇలా అసలు ఇది చదవడం ఇంపార్టెంట్. దీనివల్ల లాస్ ఉంది కాబట్టి ఇది చదవడం ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు మనకి ఇక్కడ. దీనివల్ల లాస్ ఉంది కాబట్టి ఇది చదవడం ఇంపార్టెంట్. అంటే అసలు ల్యాండ్ స్లైడ్స్ ఎలా అవుతాయి, దీనివల్ల లాస్ అవుతుంది కాబట్టి అనే విషయం మనకి ఈలో చెప్పాడు అనమాట. అసలు ఆ లాసులు ఎంత పరంగా వెళ్ళొచ్చు, ఎంత హై వరకు వెళ్ళొచ్చు అనేది ఇక్కడ చెప్పాడు అనమాట ఆయన. సో ఇప్పుడు మీరు సీక్వెన్స్ చూస్తే ఇంట్రడక్షన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది మొదటిది అవుతుందండి. అసలు దీనికి కారణం ఏంటో ఇక్కడ చెప్తాడు అనమాట. సో ఇలా ఇతరుల ప్రాణ హాని ఉంది కాబట్టి దీని గురించి మనం స్టడీ చేయడం ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నాడు అండి. సో లాజికల్ గా ఏది కనెక్ట్ అవుతుందో మనం చూసుకోవాలన్నమాట ఆర్డర్ లో. మనకి మిగిలిపోయినవి ఏంటండి? ఇంకా సి అయిపోయింది, బి అయిపోయింది, ఏ అయిపోయింది, మనకి డిఏ మిగిలిపోయి. మీరు చూడండి డిఏలో ఏది కంక్లూజన్ గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటుంటే చూడండి. ఓకేనా? మనకి globally lands will lead to expenditure billions of bucks towards the rehabilitation. ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ఈ 1, 2, 3 తర్వాత మన 3లో ఏముంది? ఎకనామిక్ లాసెస్ అన్నాడు కదా. అసలు లాసుల కోసం మొదట ఎక్కడ చెప్పాడు? లాసుల కోసం మొదట ఇక్కడ చెప్పాడు అనమాట. డేంజర్ ఉంది, దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ నష్టం ఏంటో ఇక్కడ చెప్పి ఆ నష్టాన్ని మరింత ఇంకొంచెం క్లియర్ గా 4లో చెప్పి ఫైనల్ గా అప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? బికాస్ ఆఫ్ దీస్ హ్యూజ్ యాన్యువల్ లాసెస్ చూడండి ఇక్కడ అన్ని కంక్లూజన్ కాబట్టి అన్ని పాయింట్స్ కలిపి చెప్తున్నాడు. ఏమని? అన్ని గవర్నమెంట్స్ కోసం చెప్తున్నాడు. ఓకే, డీల్ విత్ ల్యాండ్ స్లైడ్స్. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ద యుఎస్ గవర్నమెంట్ క్రియేటెడ్ ద నేషనల్ ల్యాండ్ స్లైడ్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ టు గ్యాదర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి ఇక్కడ ఆల్ టైప్స్ అని, మోస్ట్ గవర్నమెంట్స్ అని, ఈ పదాలు బట్టి మనకి ఇది ఎండ్ అని అర్థం అవుతుంది అనమాట. సో మన ఆర్డర్ ఏంటండి? 1, 2, 3, తర్వాత 4, తర్వాత 5. సో దీంతో మన క్లాస్ ఎండ్కి వచ్చిందండి. పారాజంబుల్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇంట్రడక్షన్ ఐడెంటిఫై చేయాలండి. ఓకే, ఇంట్రడక్టరీ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అసలు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే కంక్లూజన్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4కి 5కి మన కాంపిటీషన్ వచ్చినప్పుడు 4కి 5కి మోస్ట్ గవర్నమెంట్స్ అలాగే ఆల్ టైప్స్ ఇలాంటి సందర్భాలు ఇలాంటి మాట్లాడుతున్నట్టు మెజారిటీ ఆఫ్ పీపుల్ ని కవర్ చేస్తారు కాబట్టి దాన్ని కంక్లూజన్ గా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో దీంతో మనకి ఈ పేపర్ ఎండ్ అయింది. మరి రేపు మనం దీని తర్వాత పేపర్ కంటిన్యూ చేస్తాం.